హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు గంధర్వ చక్రవర్తి కూతురు. ఇది అరేబియా కథ. పూర్వం బస్రా నగరంలో హసన్ అనే ఒక యువకుడు ఉండేవాడు. హసన్ అంటే సౌందర్యము అని అర్థం. ఆ పేరు వాడికి సార్థకమైంది. ఎందుకంటే ఆ కాలంలో బస్రా నగరంలో హసన్ వంటి సౌందర్యవంతుడు మరొకడు లేడు. వాడు తల్లిదండ్రులకు ఒక్కడే బిడ్డ కావటం చేత కాస్త గారాబంగా పెంచారు. దానికి తగ్గట్టు వాడి తండ్రి వాడి చిన్నతనంలోనే చనిపోయాడు. తర్వాత కొద్ది కాలంలోనే తండ్రి మిగిల్చిన డబ్బు కాస్త హసన్ మిత్రులతో విందులు చేసి తగలేశాడు. ఆ తర్వాత వాడి తల్లి తన డబ్బుతో పెద్ద బజారులో ఒక నగలు చేసే దుకాణం కొనిపెట్టింది. వాడు రోజు ఆ దుకాణంలో కూర్చొని బంగారు నగలు చేస్తూ ఉండేవాడు. వాడి అందం దారిని పోయే పిన్నలను పెద్దలను ఆకర్షించేది. ఒకనాడు హసన్ తన దుకాణంలో కూర్చొని పనిచేస్తూ ఉండగా ఒక పర్షియా దేశపు వృద్ధుడు తెల్ల తలపాగా ధరించి పొడుగాటి తెల్లగడ్డంతో సహా అటుగా వెళుతూ హసన్ని చూసి ఆగిపోయాడు. మనిషిని చూస్తే చాలా గౌరవనీయుడిలాగా ఉన్నాడు. ఇంతలో మధ్యాహ్నపు ప్రార్థనలకు వేళ అయింది. వీధులన్నీ ఖాళీ అయిపోయాయి. వృద్ధుడు హసన్ దుకాణంలోకి అడుగుపెట్టి హసన్కు సలాం చేశాడు. హసన్ తిరిగి ఆ వృద్ధుడికి సలాం చేసి ఆయనను కూర్చోమని మర్యాద చేశాడు. వృద్ధుడు కూర్చొని చిరునవ్వు నవ్వుతూ, నాయనా, నాకు సంతానం లేదు. నిన్ను చూడగానే పెంచుకోవాలని, నా విద్య నీకు నేర్పాలనే కోరిక కలిగింది. నా అనంతరం నీవు ఆ విద్యను అభ్యసించవచ్చు. ఇలా నగలు చేసి శ్రమపడి నీ అందము ఆరోగ్యము చెడగొట్టుకోవలసిన అవసరం లేదు. నా విద్య ఎంత అపురూపమైందంటే దాన్ని సంపాదించడానికి ఎన్ని వేల మంది అయినా ప్రాణాలు అర్పించి ఉంటారు. నిన్ను ఈ దుకాణంలో చూసే వరకు నాకు ఈ విద్యను మరొకరికి నేర్పాలనే ఆలోచనే రాలేదు అన్నాడు. అంతా విని హసన్, సరే, నన్ను పెంచుకొని నాకు మీ విద్య నేర్పేయండి. ఎప్పుడు నేర్పుతారు అని ఆత్రంగా అడిగాడు. రేపు అని చెప్పి పర్షియన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆనందంతో కూడిన ఆరాటంలో హసన్ దుకాణం మూసేసి తల్లి దగ్గరికి పరిగెత్తుకుని పోయి ఈ సంగతి అంతా ఆమెతో చెప్పాడు. ఆమె హసన్తో, నాయనా, పర్షియన్ నాస్తికుల మాటలు నమ్మవచ్చా? వాళ్ళు అగ్నిని ఆరాధిస్తారు. వాళ్లకు తెలిసిన విద్య బంగారం చేయటం. కానీ వాళ్ళ స్నేహం చేసిన వాళ్ళెవ్వరూ బాగుపడరు, నాశనమైపోతారు అన్నది. హసన్ నిర్లక్ష్యంగా నవ్వి, అమ్మా, మనం పేదవాళ్ళం, మన నుంచి ఎవరూ ఏమీ దోచుకోలేరు. ఆ ముసలాడు ఎంతో యోగ్యుళ్లాగా ఉన్నాడు. ఆయన దయ మన మీద ప్రసరించడం వల్ల మనకు లాభమే కలుగుతుంది అన్నాడు. ఎటూ చెప్పలేక తల్లి ఊరుకున్నది. ఆత్రంతో తహతహలాడిపోతూ హసన్ ఆ రాత్రి కన్ను మూయలేదు. మర్నాడు తెల్లవారుతూనే వాడు లేచి తన దుకాణానికి వెళ్ళాడు. కొద్దిసేపట్లో పర్షియన్ వచ్చాడు. ఆయన హసన్ను కౌగలించుకొని, నీకు పెళ్ళయిందా బాబు అని అడిగాడు. ఇంకా లేదు, మా అమ్మ నన్ను పెళ్ళాడమని చాలా రోజులుగా తొందర చేస్తోంది అన్నాడు హసన్. భేష్, నా విద్య బ్రహ్మచారులకు మాత్రమే చెప్పేది అంటూ వృద్ధుడు, పాత రాగి ఏమైనా నీ వద్ద ఉన్నదా అని అడిగాడు. హసన్ను విరిగిపోయిన రాగి పళ్ళెం ఒకటి తెచ్చి వృద్ధుడికి చూపించాడు. అదే కావలసింది. ఈ రాగిని ముక్కలు ముక్కలుగా నరికి ఆ ముక్కలను మూసలో పెట్టి కొలిమిలో పెట్టి తిత్తిపోసి కరిగించు అన్నాడు వృద్ధుడు. త్వరలోనే హసన్ ఆ పాత రాగిని కరిగించాడు. అప్పుడు వృద్ధుడు లేచి వచ్చి, హక్ మక్ బక్, రాగి బంగారం కావాలి అని 3 సార్లని తన తలపాగా మడతల్లో నుంచి ఒక పొట్లం తీసి అందులో నుంచి కుంకుమ పువ్వు రంగుగల పొడి చిటికెడు తీసి మూసలో వేశాడు. వెంటనే మూసలోని రాగి నీరు గడ్డగట్టుకుపోయి బంగారు కణిక అయింది. హసన్ ఇది చూసి నివ్వెరపోయాడు. వృద్ధుడి ఆదేశానుసారం అతడు ఆ కణికను గీటిరాయి మీద గీసి చూస్తే అది కల్తీ లేని మేలిమి బంగారమని రుజువైంది. ఆ బంగారానికి నగల వర్తకులు మంచి ధర ఇస్తారు. వృద్ధుడు హసన్తో, వెంటనే దాన్ని తీసుకుపోయి బజార్లో అమ్మి డబ్బు తెచ్చుకో,
ఇది ఎలా వచ్చింది ఎవరికీ చెప్పకు అన్నాడు. హసన్ దాన్ని 2000 దీనారాలకు అమ్మి ఆ డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళి తల్లికి చూపించి ఇదంతా పర్షియన్ దయవల్లనే సాధ్యపడిందని చెప్పాడు. ఈ మాట అన్నందువల్ల తల్లి అనుమానాలేవీ రహితం కాలేదు. అయినా హసన్ను ఆమె అనుమానాలు లక్ష్యపెట్టక తమ వంట ఇంట్లో ఉండే ఇత్తడి సన్నికళ్ళు తీసుకొని తన దుకాణానికి పరిగెత్తాడు. వృద్ధుడు ఇంకా దుకాణంలోనే ఉన్నాడు. హసన్ను సన్నికళ్ళను ఒక పక్కన పెట్టి కొలిమికి తిత్తిపోసి మంట చేస్తూ ఉండడం చూసి వృద్ధుడు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. దీన్ని కూడా బంగారంగా మార్చుదాం అన్నాడు హసన్. వృద్ధుడు నవ్వి, ఒక్కరోజు నీ దగ్గర ఇంత బంగారం ఎలా వచ్చిందని అందరూ అనుమానించరా? నీ రహస్యం ఎలా దాగుతుంది అన్నాడు. అది నిజమే, కానీ నీ విద్య త్వరగా నేర్చుకోవాలని నాకు తహతహగా ఉంది అన్నాడు హసన్. వృద్ధుడు గట్టిగా నవ్వి, ఇది నడి బజార్లో నేర్చుకునే విద్య అనుకున్నావా? నిజంగా ఈ విద్య నేర్చుకోవాలని ఉంటే నీ పనిముట్లతో మా ఇంటికి రా అన్నాడు. సరేనని హసన్ను వృద్ధుడి వెంట బయలుదేరాడు. కానీ వీధిలో నడుస్తూ ఉండగా అతనికి పర్షియను నాస్తికులను గురించి తన తల్లి చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది. అతను నడిచేవాడల్లా చప్పున ఆగిపోయి తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. ముసలివాడు ఆ సంగతి గ్రహించాడు. బిడ్డా, నిన్నేదో సంకోచం పట్టి పీడిస్తున్నట్టున్నది. ఈ పరుసవేది విద్యను మా ఇంట నేర్చుకోవటానికి నీకేమైనా అభ్యంతరం ఉంటే మీ ఇంటికే వచ్చి నేర్పుతాను అన్నాడు వృద్ధుడు. అలా చేస్తే తన తల్లి భయాలకు తావుండదనుకొని హసన్ సరేనన్నాడు. ఇద్దరూ కలిసి హసన్ ఇంటికి వెళ్లారు. వృద్ధుణ్ణి బయట వసారాలో ఉండమని హసన్ లోపలికి వెళ్ళి, అమ్మా, ఆయన మన ఇంటికి ఆతిథ్యానికి వచ్చాడు. ఒకసారి మన ఉప్పు తిన్నాక ఇక మనకెలాంటి ద్రోహము చేయడు అన్నాడు. నాయనా, అలాంటి పట్టింపులు మనకే గాని అగ్నిని పూజించే నాస్తికులకు ఉండవు. నీ క్షేమం గురించి నా ఆరాటం తీరిందనుకోకు. అతిథిని తెచ్చావు గనక వంట చేసి పెడతాను. కానీ ఆ మనిషి లోపలికి వస్తే నేనీ చూరు కింద కూడా ఉండను. పొరిగింటికి వెళ్ళి ఆ మనిషి వెళ్ళిపోయాకే మళ్ళీ మన ఇంట అడుగు పెడతాను అన్నది హసన్ తల్లి. అలాగే ఆమె రకరకాల కూరలు కొని తెచ్చి పుష్కలంగా వంటకాలు తయారు చేసి వాటిని తినటానికి సిద్ధంగా ఉంచి పొరిగింటికి వెళ్ళిపోయింది. తర్వాత హసన్ వృద్ధుణ్ణి లోపలికి తీసుకువచ్చి భోజనానికి కూర్చోబెట్టి, మా ఇంట మీరు భోజనం చేశాక మన మధ్య బంధం ఏర్పడుతుంది అన్నాడు. అది చాలా పవిత్రమైన బంధం నాయనా. నీ మీద ఎంతో ప్రేమ లేకపోతే ఈ అపూర్వమైన విద్య నీకు చెబుతానా అంటూ వృద్ధుడు తన తలపాగాలో నుంచి పొట్లం తీసి, చూడు, ఇందులో ఉన్న పొడితో ఎన్నో మణుగుల బంగారం చేయవచ్చు. ఇందులో 1000 మూలికలు 1000 దినుసులు చేర్చి ఎంతో శ్రమపడి తయారు చేశాను. ఈ పద్ధతంతా నీకు చెబుతాను అంటూ పొట్లాన్ని హసన్కి అందించాడు. హసన్ ఆ పొడిని ఆశ్చర్యంతో చూసే సమయంలో హసన్ పళ్ళెంలో కొంత ఆహారం పెట్టి అందులో వృద్ధుడు మత్తుమందు కలిపి, తిను నాయనా అన్నాడు. హసన్ ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటూనే స్పృహ తప్పి పడిపోయాడు. హసన్ను స్పృహ కోల్పోగానే, ఇప్పుడు నా నుంచి తప్పించుకోలేవురా బిడ్డా అంటూ వృద్ధుడు తాను కూర్చున్న చోటు నుంచి లేచి హసన్ కాళ్ళు మడతపెట్టి రొమ్ముకు బిగబట్టి అక్కడ ఉన్న ఒక బట్టల పెట్టె ఖాళీ చేశాడు. తర్వాత దుర్మార్గుడు హసన్ను ఆ పెట్టెలో పెట్టి ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకొని బయటికి వెళ్ళి ఒక కూలీని మాట్లాడి తెచ్చి వాడి చేత పెట్టె మోయించుకొని తిన్నగా రేవుకు వెళ్ళాడు. అక్కడ ఒక ఓడ సిద్ధంగా ఉంది. ఓడ సరంగు వృద్ధుణ్ణి చూడగానే పెట్టెతో సహా ఎక్కించుకొని లంగరు ఎత్తి ఓడను సముద్రం మీదకి నడిపించాడు. కొంతసేపు అయ్యాక హసన్ తల్లి ఇంటికి వచ్చి చూసుకుంటే హసన్ లేడు. పెట్టే లేదు. కిందటి రోజు హసన్ బంగారం అమ్మి తెచ్చిన డబ్బు కూడా లేదు. పెట్టెలో ఉండిన బట్టలన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బయటి వాకిలి తెరిచి ఉంది. ఆమె తల బాదుకుని తన బట్టలు చించుకొని కొడుకును మళ్ళీ చూడనని భయపడిందంతా అయిందని ఏడ్చింది. ఆమెని ఓదార్చడం ఇరుగు పొరుగు వాళ్ళకి సాధ్యం కాలేదు.
ఆమె నట్టింట కొడుకు పేర ఒక చిన్న గోరి కట్టించి అహోరాత్రాలు దాని దగ్గరే కాపలా ఉండి ఏడుస్తూ కాలం గడపసాగింది. హసన్ను మాయ చేసి పట్టుకుపోయిన పర్షియను ఒక భయంకరమైన మాంత్రికుడు. వాడి పేరు బెహ్రాం. వాడు తన మాయ విద్యలకు ఎందరో ముస్లిం కుర్రాళ్లను బలి ఇచ్చాడు. ఈసారి వాడికి హసన్ దొరికాడు. సముద్ర ప్రయాణం సాగినన్నాళ్ళు బెహ్రాము హసన్ను పెట్టెలోనే ఉంచి మత్తుమందు కలిపిన ఆహారం పెడుతూ వచ్చాడు. కొన్నాళ్లకు ఓడ అవతలి తీరాన్ని చేరింది. బెహ్రాము పెట్టెతో సహా ఒడ్డున దిగాక ఓడ వెళ్ళిపోయింది. అప్పుడు ముసలివాడు హసన్ను పెట్టెలో నుంచి పైకి తీసి కట్లు ఊడదీసి వాడి మత్తు వదలటానికి ఏవో మందులు వాసన చూపించాడు. హసన్ కళ్ళు తెరిచి చూసేసరికి తాను సముద్రం ఒడ్డున ఉన్నట్లు తెలిసింది. కానీ అది వాళ్ళ దేశం కూడా కాదని తెలిసింది. ఎందుకంటే ఈ సముద్ర తీరాన ఇసుకలో నల్లని, తెల్లని, పచ్చని, ఎర్రని గులకరాళ్ళు ఉన్నాయి. వాడు ఆశ్చర్యంతో లేచి నిలబడగానే వెనకగా ఒక రాతి మీద కూర్చొని ముసలివాడు కనిపించాడు. వాడే తనని మోసం చేసి ఇక్కడికి తెచ్చాడని, తల్లి అన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయని హసన్ గ్రహించాడు. అతను ముసలాడి దగ్గరికి పోయి, నాయనగారు, ఇదంతా ఏమిటి? మా ఇంటి ఉప్పు తిన్నారే అన్నాడు. ముసలాడు గట్టిగా నవ్వి, అగ్నిని పూజించే బెహ్రాంకు ఉప్పు తిన్న నిర్బంధం ఏమిటి? నీ వంటి ముస్లిం యువకుల్ని 999 మందిని బలి ఇచ్చాను. నువ్వు 1000వ వాడివి. నా చేతిలో చిక్కావు, తప్పించుకోలేవు. నీ దేవుణ్ణి విడిచిపుచ్చి నాలాగా నువ్వు కూడా అగ్నిని అర్చించు అన్నాడు. ఆ మాటలకి మండిపోయి, నీచుడా, ఏమిటి నువ్వనేది అని హసన్ గట్టిగా అరిచాడు. వెంటనే బెహ్రాం తన వాలకం మార్చేసి, నిన్ను పరీక్షించడానికి అలా అన్నాను నాయనా. భేష్, పరీక్షలో నెగ్గావు. ఏకాంత ప్రదేశంలో నీకు నా విద్య చెబుదామనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చాను. అదిగో ఆ కనపడే కొండ చూసావా? దాని శిఖరము మబ్బుల కన్నా ఎత్తుగా ఉంది. అందుచేత దాన్ని మబ్బుల కొండ అంటారు. మనకు కావలసిన మూలికలన్నీ దాని మీద ఉన్నాయి. మనం ఇప్పుడు అక్కడికి ఎక్కాలి అన్నాడు. హసన్ అనుమానం కొంత తగ్గింది. అతను బెహ్రాంని, ఆ కొండ గోడలాగా ఉందే, దాని శిఖరానికి ఎలా ఎక్కడం అని ప్రశ్నించాడు. మనకి ఎక్కవలసిన పనే లేదు, పక్షుల్లాగా వెళ్ళి అక్కడ వాళ్దాం అంటూ బెహ్రాము తన పై బట్ట లోపలి నుంచి ఒక రాగి తప్పెట తీశాడు. దానిపైన కోడిపుంజు చర్మం పరిచి ఉన్నది. ఆ చర్మం మీద ఏవో బీజాక్షరాలు రాసి ఉన్నాయి. బెహ్రాము ఆ తప్పెట మీద వేళ్లతో వాయించగానే పెద్ద ఎత్తున ధూళి లేచి, అది లేచిన చోట ఒక నల్లని రెక్కల గుర్రం ప్రత్యక్షమైంది. దాని ముక్కు నుంచి జ్వాలలు వెలువడుతున్నాయి. బెహ్రాం దానిపైన ఎక్కి కూర్చొని హసన్కు సహాయం చేసి తన వెనక ఎక్కించుకున్నాడు. వెంటనే ఆ గుర్రం రెక్కలాడించింది. రివ్వున గాలిలోకి లేచి కనురెప్పపాటు కాలంలో మబ్బుల కొండ శిఖరం మీద వాలింది. తర్వాత బెహ్రాము, హసన్లిద్దరూ కిందకు దిగగానే అదృశ్యమైపోయింది. హసన్ అనుమానాలు తిరిగి వచ్చాయి. వాడు చుట్టూ కలయి చూస్తే ఏ విధమైన మూలికలు లేవు. బెహ్రాం వాడితో, ఇప్పుడు నిన్ను ఏ ప్రాణి రక్షించలేదు, నా నుంచి ఎలా తప్పించుకుంటావు అని బిగ్గరగా నవ్వాడు. హసన్కు పట్టరాని ఆగ్రహం వచ్చేసింది. నీచుడా, నాకు అల్లా అండ ఉన్నది. చూడు, అల్లా సహాయంతో నిన్నేం చేస్తానో అంటూ ఒక చేత్తో ముసలాడి చేతిలో ఉన్న రాగి తప్పెట లాగేసి రెండో చేత్తో బలం కొద్దీ అతన్ని కొండ మీద నుంచి తోసేశాడు. బెహ్రాము గాలిలో పిల్లి మొగ్గలు తిరుగుతూ ప్రాణభయంతో అరుస్తూ కిందపడి రాళ్ల మీద పచ్చడి అయిపోయాడు. ఆ మాంత్రికుడికి భూమి మీద నూకలు చెల్లిపోయాయి. హసన్ను దుర్మరణం నుంచి తప్పించుకోవటమే కాక తన శత్రువైన బెహ్రాంని కూడా తుదముట్టించి విముక్తుడయ్యాడు. అతను తన చేతిలో ఉన్న తప్పెటను తిప్పి చూశాడు. కానీ దాన్ని ఎలా ఉపయోగించేది తెలుసుకోలేక చేతకాక ఏం చేస్తే ఏం జరుగుతుందోనని సంశయించి దానిని తన రొంటిన కట్టుకొని
చుట్టూ ఒకసారి కలయ చూశాడు. అతనున్న కొండ శిఖరము మబ్బుల కన్నా ఎత్తుగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతం చాలా విశాలమైన సమప్రదేశంగా ఉన్నది. ఎక్కడా ఒక చెట్టు గాని పొద గాని లేదు. బ్రహ్మాండమైన రాతి మైదానం. ఈ మైదానం ఒక చివర హసన్ ఉన్నాడు. దాని రెండో చివర అతనికి మంటలు ప్రకాశిస్తున్నట్లు కనిపించింది. మనిషి లేని చోట మంటలుండవనుకుంటూ హసన్ వేగంగా ఆ మంటలకేసి నడవనారంభించాడు. అతని దగ్గరికి వచ్చిన కొద్దీ ఆ మంటలు ఒక పెద్ద భవనంగా మారాయి. ఆ భవనానికి 4 బ్రహ్మాండమైన స్తంభాలు ఉన్నాయి. వాటిపైన ఒక గుండ్రని గుమ్మటం ఉంది. స్తంభాలకి, గుమ్మటానికి, భవనానికి బంగారు రేకు తొడిగి ఉన్నది. సూర్యకాంతి ఈ బంగారు భవనం పైన పడటం చేత హసన్ మంటలు కనిపించాయని భ్రమపడ్డాడు. హసను మానసికంగానూ శారీరకంగానూ బాగా బడలికగా ఉన్నాడు. ఈ భవనం మనుషులుండేది కాదు, ఏ యక్షులో గంధర్వులో ఉండేది. అయితే అయింది, ద్వారపాలకుణ్ణి వేడుకొని మంచినీరు అడుగుతాను, ఏ మూలన్నా నడుం వాల్చనిస్తే నిద్రపోతాను అనుకుంటూ హసను పచ్చరాతిలో మలిచిన ద్వారం గుండా భవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. అతను కొద్ది అడుగులు నడిచాడో లేదో 2 కన్యలు ఒక చలువురాతి బల్ల మీద కూర్చొని చదరంగం ఆడుతూ కనిపించారు. మొదట వాళ్ళు హసన్ని చూడలేదు. కానీ కొంతసేపటిలో వారిలో చిన్నది తల ఎత్తి తమ సమీపాన నిలబడి ఉన్న యువకుణ్ణి చూసి, అక్కా, ఎవరో అబ్బాయి వచ్చాడు చూడు. దుర్మార్గుడు బెహ్రాం ఏటా ఇలాంటి యువకుల్ని మబ్బుల కొండపైకి తెస్తూ ఉంటాడు. ఈ అబ్బాయిని కూడా వాడే తెచ్చాడేమో. అలా అయితే ఇతను ఆ మాయదారు వాడి నుంచి ఎలా తప్పించుకొని ఉంటాడు? చాలా ఆశ్చర్యం అన్నది. హసన్ ఆమె కాళ్లపైన పడి, అమ్మా, నేను అలాంటి అభాగ్యుణ్ణే అంటూ కంట తడి పెట్టుకున్నాడు. అతని దుస్థితి అర్థమై ఆమెకు హసన్ పైన ఎక్కడలేని జాలి పుట్టుకు వచ్చింది. ఆమె తన అక్కతో, అక్క, నేను ఈ కుర్రవాణ్ణి నా తమ్ముడుగా పెంచుకోబోతున్నాను, అందుకు నీవే సాక్షి అన్నది. తర్వాత ఆమె హసన్ని భవనంలోకి తీసుకుపోయి సుఖంగా స్నానం చేయించి అతని పాత దుస్తులు అవతల పారేయించి మంచి దుస్తులు కట్టబెట్టింది. ఆ తర్వాత ఆ అక్కా చెల్లెళ్ళు హసన్ని తమ మధ్య కూర్చోబెట్టుకొని భోజనం చేయించారు. ఈ తతంగమంతా ముగిసినాక హసన్ వాళ్లతో, అక్కలారా, నాకు మీరు తటస్థపడే అదృష్టం కలగక పూర్వం నేను చాలా కష్టాలు పడ్డాను అంటూ తన కథ యావత్తూ చెప్పాడు. హసన్ తన కథ పూర్తి చేసినాక అతన్ని పెంచుకున్న ఆమె తమ కథ అతనితో ఇలా చెప్పింది. మేమొక గంధర్వరాజు కుమార్తెలం. అందరము కలిసి 7గురము. అందరము ఒక తండ్రి బిడ్డలమే కానీ ఒక తల్లి బిడ్డలం కాము. అందరిలోకి నేను మా అక్క చిన్నవాళ్ళం. మిగిలిన మా 5గురు అక్కలు వేటకి వెళ్ళారు. త్వరలోనే తిరిగి వస్తారు. మా అక్క చెల్లెలను పెళ్లాడే అర్హత గల వాళ్ళెవరూ సృష్టిలోనే లేరని మా తండ్రి గారి నమ్మకం. మేము శాశ్వతంగా కన్యలుగానే ఉండిపోవాలని ఆయన నిర్ణయించి మేము ఉండటానికి గాను ఈ మారుమూల ప్రదేశంలో ఈ భవనం కట్టించారు. ఈ ప్రదేశం మటుకు చాలా మనోహరమైనది, జల సమృద్ధి కలది. ఎక్కడ చూసినా పూల చెట్లు, పళ్ళ చెట్లు కనిపిస్తాయి. చక్కని సరస్సులున్నాయి. వాటిలో రాజహంసలు ఉన్నాయి. స్వర్గం లాంటి ఈ ప్రదేశంలో మేము చాలా సుఖంగా ఉన్నాము. మాకు ఒక్కటే కొరత ఉండేది. ఎంతకాలం గడిచినా మాకు మా ముఖాలు తప్ప కొత్త ముఖాలు కనిపించవు. నువ్వు ఇక్కడికి రావటంతో మాకు ఆ లోటు తీరింది. ఆమె తన తమ్ముడితో ఇలా కబుర్లు చెబుతూ ఉండగానే మిగిలిన 5గురు రాకుమార్తెలు వేట నుంచి తిరిగి వచ్చారు. తలవని తలంపుగా తమకొక తమ్ముడు దొరికినందుకు ఎంతో సంతోషించి వారతని చేత చాలా కాలం ఉంటానని వాగ్దానం పుచ్చుకున్నారు. హసన్ అక్కడ వింతలన్నీ చూస్తూ ఆ గంధర్వరాజు కుమార్తెల వెంట ఉండిపోయి వారితో షికార్లకు, వేటకు వెళ్ళాడు. ఆ అక్కల్ని చూసుకొని అతను ఎంత గర్వించాడో అతన్ని చూసుకొని వారు అంతే ఆనందించారు. వాగుల వెంబడి, తోటల్లోనూ ఆడుతూ ఒకరి ప్రపంచం గురించి ఒకరు విచిత్ర విషయాలు తెలుసుకుంటూ ఆ 8 మంది
ఒక తల్లి కన్నపిల్లల్లాగా అన్యోన్యంగా మసులుకున్నారు. ఒకనాడు అందరూ పొదల మధ్య చేరి పాటలు పాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆకాశంలోకి దుమ్ము లేచి సూర్యబింబాన్ని ఆవరింపజేసింది. అదే సమయంలో ఉరుములాంటి ధ్వని వారికేసి వచ్చింది. రాజకుమార్తెలంతా భయపడిన వారిలాగా హసన్తో ఎటన్నా వెళ్ళి దాక్కో అన్నారు. కడగొట్టు రాజకుమార్తె హసన్ను చేయి పట్టుకొని తోటలో ఒక చోటికి తీసుకుపోయి దాక్కోబెట్టింది. త్వరలోనే గంధర్వుల బలగం ఒకటి వచ్చి భవనం దగ్గర వాలింది. మరొక గంధర్వరాజు గౌరవార్థం రాజకుమార్తెల తండ్రి విందు చేస్తున్నాడట. తన కుమార్తెలను తీసుకురమ్మని ఆయన తన పరివారాన్ని పంపాడు. ఈ వార్త తెలియగానే కడగొట్టు రాజకుమార్తె హసన్ వద్దకు వచ్చి, తమ్ముడు, నిన్ను ఒంటరిగా విడిచి మేము కొన్ని రోజుల పాటు వెళ్ళిపోవలసి వచ్చింది. ఇవిగో తాళపు చెవులు. మేము తిరిగి వచ్చేదాకా ఈ భవనమంతా నీదే. కానీ ఒక్క విషయం జాగ్రత్త, ఈ తాళపు చెవితో తెరుచుకునే గదిలోకి మాత్రం ప్రవేశించకు అని నీలపు రాయి పొదిగిన తాళపు చెవి అతనికి చూపించింది. తర్వాత 7 రాజకుమార్తెలు తమ కోసం వచ్చిన వారి వెంట తమ తండ్రి ఇంటికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళాక భవనమంతా బిక్కుబిక్కుమంటూ బోసిపోయినట్లుంది. హసన్ కాలుగాలిన పిల్లిలాగా గదులన్నీ తిరిగి తన అక్కలు వాడే వస్తువులు, వారు తిరిగే చోట్లు చూసి వేదన పడ్డాడు. ఒకసారి అతను తెరవరాని తలుపు వద్దకు వచ్చాడు. దాన్ని తెరవరాదన్న సంగతి జ్ఞాపకం వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే అతని తలలో ఆలోచనలు వెనక్కి తిరగలేదు. ఈ తలుపు తెరవరాదనటానికి కారణం ఏమై ఉంటుంది? ఆ గదిలో ఏమి వింత ఉండవచ్చును? ఏమైనా ఆ గదిలోకి పోనని మాట ఇచ్చాను కదా, ఇలా అనుకొని కూడా ఆ తలుపును అతను మరవలేకపోతున్నాడు. దాన్ని గురించిన ఆలోచనలతో అతనికి నిద్ర కూడా పట్టలేదు. ఏమైతే అయింది, ఆ తలుపు తెరిద్దామనుకున్నాడు. పోనీ తెల్లవారిందాకా ఆగుదామనుకున్నాడు. చిట్ట చివరకు ప్రాణం పోయినా సరే ఆ తలుపు తెరిచి అక్కడేమున్నదో చూడవలసిందే అని నిశ్చయించుకున్నాడు. హసన్ను ఒక దివ్వె తీసుకొని ఆ తలుపు దగ్గరికి వెళ్ళి తాళం చెవి పెట్టి తిప్పాడు. నిశ్శబ్దంగా తలుపు దానంతట అదే తెరుచుకున్నది. హసన్ నిర్భయంగా లోపలికి అడుగుపెట్టాడు. ఆ గదిలో ఒక కర్ర సామాను గాని, తివాసీ గాని, చాప గాని ఏమీ లేదు. ఖాళీ గది. ఒక పక్కగా నిచ్చెన ఉన్నది. అది గది కప్పు దాటి పైకి వెళ్ళిపోయింది. హసన్ నిచ్చెన మెట్లెక్కి కప్పులో కంతగుండా పైకి వెళ్ళిపోయాడు. పైభాగం సమతలంగా ఉన్నది. అక్కడ అతనికి ఒక చిన్న తోట కనిపించింది. అందులో మొక్కలు, పూల పొదలు ఉన్నాయి. అతను ఆ తోటలోకి అడుగుపెట్టేసరికి ఒక అత్యద్భుతమైన మనోహర దృశ్యం అతని కంటపడింది. అతని ముందు ఒక నిశ్చలమైన సరస్సు అద్దంలాగా ఆకాశాన్ని ప్రతిబింబిస్తున్నది. సరస్సుకు అవతల వైపున ఒక వింతైన భవనం ఉంది. దాని బురుజులు ఎంతో ఎత్తుగా ఆకాశంలోకి చొచ్చుకుపోయాయి. ఆ భవనానికి సరస్సుకు మధ్య చలువరాళ్లతోనూ చుక్కల రాళ్లతోనూ కట్టిన మెట్లు ఉన్నాయి. మెట్ల దిగువన నీటిపైకి పొడుచుకు వచ్చేలాగా ఒక అరుగు ఉన్నది. దానిని కెంపు, పుష్యరాగం, బంగారు, వెండి పలకలతో నిర్మించారు. ఈ అరుగు మీద 4 గులాబీ రంగుగల స్ఫటిక శిలలతో కట్టిన స్తంభాలు, వాటిపైన పరిచిన పలచని ఆకుపచ్చ రంగు బట్ట, దాని క్రింద చక్కని సింహాసనము ఉన్నాయి. వీటన్నిటినీ నిర్మించడంలో చూపిన పనితనం ఎంతేసి రాజులకు సాధ్యపడేది కాదు. హసన్ కొయ్యబొమ్మలాగా నిలబడి ఈ అద్భుత దృశ్యం చూసి ఆనందిస్తూ ఉండే సమయంలో 10 పెద్ద పక్షులు ఎగురుతూ ఆకాశం నుంచి దిగివచ్చి సరస్సు ఒడ్డున వాలాయి. అవి కాసేపు ఒడ్డున అటూ ఇటూ తిరిగాక వాటిలో పెద్ద పక్షి సింహాసనం వద్దకు కదిలి వచ్చింది. మిగిలిన 9 పక్షులు దాన్ని అనుసరించాయి. హసన్ను నిర్ఘాంతపోయి చూస్తూ ఉండగానే ఆ పక్షులన్నీ తమ తొడుగుల నుంచి స్త్రీల ఆకారంతో బయటికి వచ్చాయి. ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క చంద్రబింబంలాగా ఉన్నది.
అందరూ తమ పక్షి తొడుగులను వదిలి లేస్తూనే సరస్సులోకి దూకి ఓలలాడనారంభించారు. వాళ్ళు ఒకరినొకరు తరుముకుంటూ గట్టిగా నవ్వసాగారు. వారి నవ్వులకు దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి. వారందరినీ అందంలోనూ చలాకీతనంలోనూ మించిన ఒక సుందరి హసన్ని ప్రబలంగా ఆకర్షించింది. అతను ఒక పొదచాటున నక్కి తనను ఆకర్షించిన ఆ సుందరిని తదేక దృష్టితో గమనించసాగాడు. త్వరలోనే ఆ కన్యలు జలకాలు ముగించి సన్నని వలిపెపు దుస్తులు ధరించి చాందిని కింద విశ్రాంతి తీసుకున్నారు. ఇంతలో ఎవరో తెల్లవారు వస్తోంది, ఇక మనం బయలుదేరిపోదామా అన్నారు. వెంటనే అందరూ తమ తమ పక్షి తొడుగులు ధరించి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయారు. వాళ్ళు వెళ్ళినాక కూడా హసన్ను శూన్యాకాశంలోకి చూస్తూ అలాగే చాలాసేపు నిలబడిపోయాడు. హసన్ అంతవరకు ఎన్నడూ ప్రేమ అనేది ఏమిటో ఎరగడు. తీరా ప్రేమ అంటే ఏమిటో తెలిసినాక అతనికి జీవితం అంతా శూన్యమైపోయినట్లయిపోయింది. అతను ఆ రోజల్లా ఒక యుగంలాగా గడిపి రాత్రి కాగానే మళ్ళీ సరస్సు వద్దకు వచ్చాడు. కానీ ఆ రాత్రి ఆ కన్యలు రాలేదు. మరుసటి రాత్రి కూడా వారు రాలేదు. హసను అన్నము నీరు నిద్ర మానేసి నిరాశలో పడిపోయి ఇలా బతికే కన్నా చావు మేలు అనుకుంటూ ఆ రోజుకారోజు సృష్టించిపోయి మంచం పట్టాడు. 10 రోజులు గడిచాక గంధర్వరాజు కుమార్తెలు తండ్రి ఇంటి నుంచి తిరిగి వచ్చారు. వస్తూనే హసన్ అక్క అతన్ని వెతుక్కుంటూ వచ్చి అతని దుస్థితి చూసి కంటనీరు పెట్టుకుంటూ, ఇదేమిటి తమ్ముడు, ఎందుకిలా అయిపోయావు? మొహమంతా పాలిపోయింది, కళ్ళు గుంటలు పడ్డాయి, నీ వ్యాధి ఏమిటో దాచకుండా చెప్పు అన్నది. హసన్ కూడా కంటనీరు కారుస్తూ, నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను, ఎవరూ కూడా నాకు సహాయం చేయలేరు, నేను ఇలాగే ప్రాణాలు వదిలేస్తాను అన్నాడు. అలా ఎన్నడూ అనుకోకు, నీ ప్రాణానికి మా అందరి ప్రాణాలు అడ్డేస్తాము, నువ్వు చావటమే జరిగితే నేను చనిపోతాను అన్నది అతని అక్క. నేను ఆహారం ముట్టి 10 రోజులైంది అంటూ హసను జరిగిందంతా ఆమెకు చెప్పాడు. అక్క వద్దన్న పని చేసినందుకు చీవాట్లు తగులుతాయని హసన్ అనుకున్నాడు. అయితే అతని అక్క అతన్ని పల్లెత్తు మాట కూడా అనకపోగా అతని స్థితికి జాలిపడి, నువ్వు అధైర్యపడకు, నీవు ప్రేమించిన కన్య నీకు దక్కేటట్లు నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. అయితే ఈ రహస్యం నా మిగిలిన అక్కలకు ఏమాత్రమూ తెలియనివ్వకు. తెరవరాని తలుపు మాట వస్తే అది ఎక్కడ ఉన్నది కూడా నీకు తెలియదని చెప్పు. ఎందుకిలా కృషించిపోయావని అక్కలు ప్రశ్నిస్తే మీకోసం బెంగపడి ఇలా అయ్యాను అని జవాబు చెప్పు అని సలహా ఇచ్చింది. తర్వాత ఆమె తన అక్కలతో, పాపం హసన్ ఒంటరిగా ఉండి మన కోసం బెంగపడి మంచాన పడ్డాడు, అతనికి తన తల్లి ఊరు జ్ఞాపకం వచ్చి భరించరాని వేదన కలిగిందట అన్నది. ఇది విని రాజకుమార్తెలు ఎంతో నొచ్చుకొని అతని వద్దకు వచ్చి ఎన్నో రకాల ఉపచారాలు చేశారు. అతని చేత ఆహారం తినిపించారు. తమ తండ్రి దేశంలో చూసిన వింతలన్నీ అతడికి చెప్పారు. ఈ విధంగా 1 నెల రోజుల పాటు వారు అతనికి ఉపచారాలు చేయగా హసన్ కొంతవరకు కోలుకున్నాడు. తర్వాత ఒకనాడు రాజకుమార్తెలందరూ వేటకు బయలుదేరారు. కడగొట్టు రాజకుమార్తె హసన్కు తోడుగా ఉంటానని ఉండిపోయింది. మిగిలిన వాళ్ళు వెళ్ళగానే ఆమె హసన్ను సరస్సు సమీపంలో ఉన్న ఉద్యానవనంలోకి తీసుకుపోయి, చూడు హసన్, ఈ సరస్సు పక్కన అనేక స్నానఘట్టాలు ఉన్నాయి, నీకు కనిపించిన కన్యలు ఎక్కడ స్నానం చేశారు అని అడిగింది. హసన్ను ఆమెకు సింహాసనం ఉన్న చోటు చూపించాడు. ఆమె వెలవెలాబోతూ, ఆరి భగవంతుడా, నువ్వు చూసిన కన్యలు గంధర్వ చక్రవర్తి కూతుళ్ళు, ఆమె చెలికత్తెలు. ఆ చక్రవర్తి కింద మా నాన్న ఒక చిన్న సామంతు మాత్రమే. నువ్వు ప్రేమించింది చక్రవర్తి ఆఖరు కుమార్తె అయి ఉంటుంది. గంధర్వ చక్రవర్తి ఉండే లోకానికి మానవులే కాదు, ఇతర గంధర్వులు కూడా వెళ్ళలేరు. నీవు చూసిన గంధర్వ చక్రవర్తి కూతురు ప్రతి అమావాస్యకు తన చెలికత్తెలతో సహా ఇక్కడకు ఎగిరి వచ్చి జలకాలాడి పక్షి తొడుగుల సహాయంతో తమ లోకానికి తిరిగిపోతుంది.
ఆ తొడుగును చేజిక్కించుకుంటే తప్ప ఆమె నీకు దొరికే మార్గం లేదు. అందుచేత ఆమె ఇంకొకసారి వచ్చేదాకా ఇక్కడ పొంచి ఉండి ఆమె సరస్సులో జలకాలాడే సమయంలో ఆమె తొడుగును దొంగిలించు. ఆమె దానిని ఇవ్వమని ఎంత దీనంగా బతిమిలాడినా నువ్వు చెలించకు. చెలించిపోయి ఆమెకా తొడుగు ఇచ్చేశావో నువ్వు, నీతో పాటు మేము, మాతో పాటు మా నాన్న అందరము సర్వనాశనం కావటం నిశ్చయం. నీవు గుండె రాయి చేసుకొని ఆమె జుట్టు పట్టుకొని జర ఈడ్చుకు వచ్చేయటం ఉత్తమమైన పని. అలా చేస్తే ఆమె నీకు లొంగి వస్తుంది. ఆ తర్వాత ఏమైతుందో చూద్దాం అని సలహా ఇచ్చింది. హసన్ను ఈ మాటలు విని ఆనందంతో తన్మయుడైపోయాడు. మర్నాడు అమావాస్య. చీకటి పడగానే హసన్ను సరస్సు వద్దకు వెళ్ళి మెట్ల సమీపంలో దాక్కున్నాడు. కొంచెం సేపయ్యాక చక్రవర్తి కుమార్తె, ఆమె చెలికత్తెలు ఎగురుతూ వచ్చి వాలి తమ పక్షి ఉడుపులు తీసి నీటిలోకి దిగారు. హసన్ను దడదడలాడే గుండెతో ఆ ఉడుపులను సమీపించి తన ప్రియురాలి ఉడుపులు సంగ్రహించి మళ్ళీ వెళ్ళి దాక్కున్నాడు. కొంతసేపయ్యాక చక్రవర్తి కూతురు నీటి నుంచి పైకి వచ్చి తన ఉడుపులు మాయం కావటం గమనించి గట్టిగా కేకలు పెట్టసాగింది. ఆమె చెలికత్తెలు ఈ కేకలు విని నీటి నుంచి పైకి వచ్చి జరిగిన సంగతి తెలుసుకున్నారు. తెలుసుకున్న వాళ్ళు తమ యజమానురాలిని ఆపదలో ఆదుకోవటానికి బదులు బెదిరిపోయిన వాళ్ళలాగా ఎవరి ఉడుపులు వారు ఆదరాబాదరా తొడుక్కొని రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయారు. చక్రవర్తి కూతుర్ని హసన్ సమీపించాడు. అతన్ని చూడగానే ఆమె సరస్సు గట్టున పడి పరిగెత్తసాగింది. అతను ఆమెను వెంబడించాడు. చివరికతను ఆమెను అందుకొని ఆమె జుట్టు తన చేతిలో మెలివేసి పట్టుకొని తన వెంట నడిపించాడు. ఆమె కళ్ళు మూసుకొని ఏమాత్రమూ పెనుగులాడక అతను నడవమన్నట్లు నడిచింది. హసన్ను ఆమె కన్నీటిని గాని ఆక్రందనాన్ని గాని పాటించకుండా గుండె రాయి చేసుకొని ఆమెను తన గదికి తెచ్చి తలుపు బీగం వేసి ఈ సమాచారం తన అక్కతో చెప్పాడు. చక్రవర్తి కూతురు తన గదికి చేరినట్లు హసన్ చెప్పగానే అతని అక్క ఆమె వద్దకు వెళ్ళి ఆమె పాదాలపైన పడి, మహారాణి, తమ రాక వల్ల మా మందిరం పావనమైంది అన్నది. విచారసాగరంలో ఉన్న చక్రవర్తి కుమార్తె తల ఎత్తి ఆమెను చూసి, నువ్వేనా? మానవ మాతృడెవడో నీ ప్రభువు కుమార్తెను ఇలా అవమానించడానికి అవకాశం ఇస్తావా? అసలు ఒక మనిషిని నీ ఇంట ఎలా చేరనిచ్చావు? ఏమి నీ ధైర్యం? నీ సహకారం లేకుండానే అతను నా సరస్సు వద్ద పొంచి ఉండి నన్ను పట్టగలుగునా అన్నది. హసన్ అక్క, దేవి, ఈ యువకుడైనా సామాన్యుడు కాడు. అతనికి ఈడొచ్చే మానవ మాతృడు లేడు. అతని శీలం అత్యద్భుతమైనది. అతని మనసులో దురుద్దేశం మచ్చుకైనా లేదు. విధి ప్రేరితుడై అతని నిన్ను గాఢంగా ప్రేమించడం జరిగింది. దైవ నిర్ణయాన్ని ఎవరు మార్చగలరు? ప్రేమికులు క్షంతవ్యులు. అతను నిన్ను మొదటిసారి చూసినాక ప్రేమోపహతుడై ప్రాణాలు వదిలే దశకు వచ్చాడంటే నమ్ము. నీ వెంట సాటిలేని అందగత్తెలు మరి 9 మంది ఉన్నా అతని మనసును నువ్వు మాత్రమే ఆకర్షించగలిగావు అన్నది. ఈ సంగతి విన్నాక చక్రవర్తి కుమార్తె తనకు విమోచనం ఉండదని గ్రహించి ఒక్క నిట్టూర్పు విడిచింది. హసన్ అక్క ఆమెకు మంచి బట్టలు కట్టబెట్టి భోజనం వడ్డించి ఆమె విచారాన్ని తగ్గించడానికి చేయదగిన ప్రయత్నాలన్నీ చేసింది. చివరకు చక్రవర్తి కుమార్తె, నాకు మా తండ్రి నుంచి జన్మస్థలం నుంచి ఎడబాటు విధించి ఉన్నది కాబోలు. విధిని ఎలా తప్పించుకోవటం అన్నది. తమ చక్రవర్తి కుమార్తెకు కొంత ఉపశమనం కలిగించి అక్క హసన్ వద్దకు వచ్చి, నీ ప్రియురాలి మనసును నీకేసి తిప్పుకో. ఆమెకు చూపవలసిన మర్యాదలన్నీ చూపు. మాట్లాడేటప్పుడు సౌజన్యం ప్రదర్శించు అని హెచ్చరించింది. హసన్ను చక్రవర్తి కుమార్తె వద్దకు వచ్చి ఆమె ఎదుట నిలబడగానే చక్రవర్తి కూతురు అతన్ని అపాదమస్తకము పరిశీలించి అతని అపూర్వ సౌందర్యం గమనించి కొంతవరకు మెత్తబడింది. హసన్ ఆమెతో, రాజకుమారి, నేను నీకు బానిసలాంటి వాణ్ణి. ఏ విధంగానూ నిన్ను బలాత్కరించాలనే ఉద్దేశం నాకు ఏ కోసానా లేదు.
శాస్త్ర విధిని అనుసరించి నిన్ను వివాహం చేసుకోవాలనే నా కోరిక. పెళ్ళి అయినాక మనము నా జన్మస్థలమైన బాగ్దాదు నగరానికి పోదాము. నీకు కావాల్సినంత మంది దాసదాసీలను ఏర్పాటు చేస్తాను. అక్కడ మా అమ్మ ఉన్నది. ఆమెను మించిన యోగ్యురాలు ప్రపంచంలో ఉండబోరు. ఆమె నిన్ను తన కుమార్తెలాగా చూసుకుంటుంది. ఆమె వంట అద్వితీయమైనది. నీకు దివ్యమైన భోజనం చేసి పెడుతుంది అన్నాడు. చక్రవర్తి కుమార్తె అతనికి జవాబు ఏమి చెప్పేదో కానీ ఈ లోపుగా ముఖద్వారం తట్టిన చప్పుడు వినిపించింది. అది తెరిచే పని తనది కావటం చేత హసన్ పరిగెత్తి వెళ్ళి తలుపు తెరిచాడు. వచ్చినవారు పెద్ద అక్కలు. వారు 6 వేట నుంచి తిరిగి వచ్చి హసన్లో కలిగిన మార్పు గమనించారు. హసన్ వారితో చక్రవర్తి కుమార్తె విషయం చెప్పక వాడు కొట్టి తెచ్చిన వేటలన్నింటినీ లోపలకు చేరవేశాడు. పెద్ద అక్క అతన్ని చూసి, ఏం హసన్, ఇవాళ చాలా ఉత్సాహంగా ఉన్నావు అని అడిగింది. హసన్ సిగ్గుపడి అప్పుడే వచ్చిన చిన్న అక్కకేసి నువ్వు చెప్పు అన్నట్లు చూశాడు. మరేం లేదు, మన హసన్ ఇవాళ ఒక పిట్టను పట్టుకున్నాడు. దాన్ని మచ్చిక చేసి పెట్టాలి అన్నది చిన్నక్క. ఈ భాగ్యానికే సిగ్గుపడిపోతాడేం అన్నది పెద్దక్క. అతనికి ఆ పిట్ట మీద ఎంత ప్రేమో చెప్పతరం కాదు అంటూ ఆమె తన అక్కలకు జరిగిందంతా చెప్పేసింది. వారందరూ వెంటనే చక్రవర్తి కూతురున్న చోటికి వెళ్ళి ఆమెకు జోహార్లు చేసి హసన్ను పెళ్లాడమని ఆమెను ప్రోత్సహించారు. వారే హసన్ చేతిలో ఆమె చెయ్యి పెట్టి పాణిగ్రహణం కూడా చేశారు. హసన్ను అతడి భార్య అయిన గంధర్వ చక్రవర్తి కూతురు 40 రోజులు అక్కడ గడిపినాక హసన్కు కలలో తల్లి కనిపించింది. తనను మరిచిపోయినందుకు అతన్ని చీవాట్లు పెట్టింది. అతను పెద్ద పెట్టును మూలుగుతూ కన్నీరు కారుస్తూ నిద్ర నుంచి లేచాడు. ఏం జరిగిందోనని అక్కలందరూ గాబరాపడి పరిగెత్తుకు వచ్చారు. హసన్ భార్య కూడా అతని దుఃఖానికి కారణం తెలియలేదు. హసన్ను తన కల గురించి చెప్పినాక అతని చిన్నక్క, ఇక నిన్ను ఇక్కడ ఉండనివ్వటం భావ్యం కాదు. మీ అమ్మ వద్దకు వెళ్ళు, కానీ ఏటా వచ్చి మాతో కొంతకాలం ఉంటానని మాట ఇవ్వు అన్నది. ప్రయాణ సన్నాహమంతా పూర్తి అయ్యాక వెళ్ళటం ఎలాగన్న సమస్య వచ్చింది. బెహ్రాన్ తాలూకు డప్పు హసన్కి జ్ఞాపకం వచ్చింది. ఆ డప్పు ఎలా మోగించాలో అతనికి చిన్నక్క నేర్పింది. దాన్ని మోగించగానే అంతులేని ఒంటెలు, గుర్రాలు, కంచెరగాడిదలు దూకుతూ వచ్చి వరుసగా నిలబడ్డాయి. వాటిలో ఉత్తమమైన వాటిని అవసరమైన మేరకు ఉంచేసి మిగిలిన వాటిని పంపేసిన మీదట హసన్ తన అక్కలు ఇచ్చిన బహుమానాలన్నీ పుచ్చుకొని వారికి వీడ్కోలు చెప్పి తన భార్య అయిన గంధర్వ చక్రవర్తి కుమార్తెతో సహా ఇంటికి బయలుదేరాడు. అతడి ప్రయాణం శరవేగంతో సాగి శీఘ్రంగానే ముగిసింది. హసన్ను బస్రా నగరంలో తన ఇంటి ముందు దిగుతూ ఉండగానే లోపలి నుంచి అతని తల్లి చేసే రోదనం వినిపించింది. అతను కూడా కన్నీరు కార్చుతూ తలవాకిలి తలుపు తట్టాడు. హసన్ తల్లి లేచి వచ్చి తలుపు తెరిచి తన కొడుకును చూస్తూనే పెద్దగా నిట్టూర్చి మూర్ఛపోయింది. హసన్ను తన భార్యతో సహా తల్లికి ఉపచారాలు చేసి శీఘ్రంగానే స్పృహ కలిగించాడు. అతను తన భార్యను ఆమెకు పరిచయం చేశాడు. తన కోడల్ని చూసుకొని ఆమె పరమానందం పొందింది. ఆ కోడలు గంధర్వ చక్రవర్తి కూతురని తెలిసి ఆమెకు మతిపోయినట్లయింది. ఇలాంటి కోడలికి ఎలాంటి మర్యాదలు జరపాలో కూడా ఆమెకు పాలుపోలేదు. ఆవిడ అప్పుడే బయలుదేరి వెళ్ళి దుకాణాలలో ఉన్న బట్టల్లోకెల్లా మేలైనవి ఏరి 10 చీరలు కొని తెచ్చి అన్నింటినీ ఒక్కసారే తన కోడలిపైన కప్పింది. తర్వాత ఆమె తనకు తెలిసిన గొప్ప వంటకాలన్నీ చేసి స్వయంగా కోడలికి తినిపించింది. చివరకు ఆమె తన కొడుకుతో, నాయనా, నీ భార్య ఉండటానికి ఈ బస్రా నగరం ఎంత మాత్రమూ తగదు. ఇక్కడ మనం పేదగా బతికిన వాళ్ళం కూడాను. అందుచేత మనం వెంటనే మకాము బాగ్దాదుకు మార్చి గొప్ప అమీర్లమని చెప్పుకొని బతుకుదాం అన్నది. ఈ ఆలోచన హసన్కి కూడా నచ్చింది. అతను తన ఇంటిని సామానుతో సహా విక్రయం చేసి తన దగ్గర ఉన్న డప్పు సహాయంతో బాగ్దాదు చేరాడు.
అతను నగరంలోకి వెళ్ళి దళార్ల ద్వారా ఒక దివ్యమైన భవనాన్ని 1,00,000 దీనారాలిచ్చి కొన్నాడు. ఆ ఇంటికి తగ్గట్టుగా సామాగ్రి, అలంకరణలు ఏర్పాటు చేసి అందులో తన భార్యను, తల్లితోనూ ప్రవేశించాడు. అతను ఎంతమంది దాసదాసీలను కొన్నాడంటే అతని పరివారాన్ని మించిన పరివారాలు బాగ్దాదులో ఎన్నో లేవు. అతను భోగభాగ్యాలతో తులతూగుతూ బాగ్దాదులో 9 మాసాలు గడిపినాక అతని భార్య కవల పిల్లల్ని కన్నది. 2 మగబిడ్డలే, పున్నమి చంద్రుల లాంటి వాళ్ళు. వారికి నాసిర్, మన్సూర్ అనే పేర్లు పెట్టుకున్నారు. ఏడాది పూర్తి కాగానే హసన్ తన చిన్నక్కకు ఇచ్చిన మాట జ్ఞాపకం తెచ్చుకొని ప్రయాణ సన్నాహం సాగించాడు. తన అక్కలందరికీ కానుకలుగా ఇవ్వదగిన వస్తువులు కొన్నాడు. తల్లితో తన ప్రయాణం గురించి చెప్పి, అమ్మా, అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి విను. నీ కోడలి పక్షి తొడుగు రహస్య స్థలంలో దాచి ఉంచాను. నేను తిరిగి వచ్చేదాకా దాన్ని ప్రాణంతో సమంగా కాపాడాలి. నీ కోడలికి కొంత పక్షి స్వభావం ఉన్నది. పొరపాటున గాని ఆమె ఆ తొడుగును చూసిందో మిగిలిన బంధాలన్నీ కూడా ఆమెను నివారించలేవు. ఆమెకు ఎగరాలన్న కాంక్ష ప్రబలంగా కలుగుతుంది. ఆమె వెళ్ళిపోతే మరి తిరిగి రాదు. ఆమె పోతే నేను మనోవ్యాధితో మరణించడం నిశ్చయం. నిత్య విషయాలలో కూడా ఆమెను శ్రద్ధగా చూసుకో. ఆమె గారాబంగా పెరిగింది, ఉపచారాలు మరిగినది. నేను చెప్పే ఈ విషయాలు పొరపాటును కూడా ఏమరవద్దు అన్నాడు. నాకింతగా చెప్పాలా నాయనా? వయసు వచ్చి నా బుద్ధి పెడతల పట్టిందనుకున్నావా ఏంటి? నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. నేను నీ భార్యను ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాను. నేను అడిగేదల్లా ఒకటే, వీలైనంత త్వరగా తిరిగిరా అన్నది తల్లి. అయితే పాపం రానున్నది వారిద్దరూ ఎరగరు. తమ సంభాషణను చక్రవర్తి కుమార్తె విన్న సంగతి కూడా వారికి తెలియదు. హసను తన భార్యను, ఆమె వద్ద ఉన్న చంటి పిల్లల్ని ముద్దాడి ప్రయాణమై వెళ్ళిపోయాడు. అతను రాగానే గంధర్వ రాజకుమార్తెలు అంతులేని ఆనందం పొందారు. ముఖ్యంగా చిన్నక్క సంతోషం చెప్పనలవి కాదు. ఆమె తన భవనాన్ని పూలమాలలతోనూ రంగురంగు దీపాలతోనూ అలంకరించింది. హసన్ ఆమెతో తన కవల బిడ్డల గురించి చెప్పాడు. తన అక్కలతో సరదాగా వేటకు వెళ్ళాడు. వారితో కలిసి వేడుకలన్నింట్లో పాల్గొన్నాడు. హసన్ వెళ్ళినాక అతని భార్య 2 రోజుల పాటు అత్తగారిని అంటిపెట్టుకునే ఉంది. 3వ నాటి సూర్యోదయం వేళ ఆమె అత్తతో, నాకు స్నానశాలకు వెళ్ళాలని ఉన్నది. మంచి స్నానం చేసి ఎంతో కాలమైంది అన్నది. అవేం మాటలే పిల్ల, ఈ ఊరు మనకి కొత్తాయే, స్నానశాల ఎక్కడో కూడా తెలియదాయే. ముందుగా వెళ్ళి ఏర్పాట్లు చేయటానికి మీ ఆయన కూడా లేడాయే. ముసలిదాన్ని, నీకు తోడుగా కూడా రాలేనైతిని. కావాలంటే సుఖంగా తలంటి స్నానం చేయటానికి కావలసిన సరంజామా అంతా ఏర్పాటు చేసి నీళ్లు కాస్తాను. ఇంట్లోనే హాయిగా స్నానం చెయ్యి అన్నది హసన్ తల్లి. స్నానశాలకు వెళ్ళటానికి కూడా అభ్యంతరమైతే ఎలాగత్తా? బానిసలకైనా ఇన్ని కట్టుబాట్లుండవే. ఇలా బతికే కన్నా చావే మేలు కదా అన్నది హసన్ భార్య. తన కోడలు అంత మాట అన్నాక ముసలావిడ నొచ్చుకొని స్నానాంతరం ధరించే బట్టలు, పూసుకునే అత్తర్లు తీసుకొని, పదవే అమ్మాయి, నీ ఇష్టప్రకారమే కానియ్యి. మీ ఆయనకు కోపం రాకుండా చూసే భారం ఆ అల్లాదే అంటూ కోడల్ని వెంటబెట్టుకొని బాగ్దాదు నగరంలో ఉండే స్నానశాలలన్నింటిలోకి ప్రసిద్ధమైన దానికి తీసుకుపోయింది. హసన్ భార్య స్నానశాలలోకి అడుగుపెట్టగానే అక్కడ ఉన్న ఆడవాళ్లందరూ ఆశ్చర్యంతో నోళ్లు తెరిచి ఆమెకేసే చూడసాగారు. కొందరు చేసే స్నానాలు కూడా మరిచి ఆమెకేసే చూడసాగారు. ఇదే సమయంలో రాణి జుబేదా దాసి తూఫా అనే పిల్ల ఆ స్నానశాలలో ఉండటం తటస్థించింది. అది హసన్ భార్యను స్నానశాలలో ఉన్నంతసేపు కన్నార్పకుండా చూడటమేగాక ఆమె తన అత్తగారితో సహా వెళ్ళిపోయేటప్పుడు వారి ఇంటి దాకా వెళ్ళి ఆ తర్వాత ఖలీఫా భవనానికి తిరిగి వచ్చి జుబేదా రాణితో తాను చూసిన స్త్రీ అందాన్ని వైనాలుగా వర్ణించి చెప్పింది. తూఫా సంగతి జుబేదాకు బాగా తెలుసు.
అది కనిపించిన అందగత్తెనెల్లా అంత ఆత్రంగా మెచ్చుకోదు. ఎవరి అందం గురించి అంత పారవస్యంతో మాట్లాడదు. అందుచేత ఈ అపురూప సౌందర్య రాశిని స్వయంగా చూడాలని జుబేదాకు బలమైన కోరిక కలిగింది. సౌందర్యవతి పేరు కూడా తూఫా తెలియదు అన్నది. కానీ ఆమె ఫలానా భవనంలో ఉంటున్నది అని చెప్పింది. ఖలీఫాకు అంగరక్షకుడుగా ఉండే మస్రూర్ని పిలిచి, జుబేదా, ఫలానా భవనానికి వెళ్ళి అందులో ఉంటున్న స్త్రీని వెంటబెట్టుకురా. ఒక్కడివే తిరిగి వచ్చావో నీ తల ఎగిరిపోతుంది అన్నది. రాణి జుబేదా ఆజ్ఞ మేరకు మస్రూరు వెంటనే హసన్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. హసన్ తల్లి తలుపు తెరిచి మస్రూర్ని చూసి ఏం కావాలి అని అడిగింది. నా పేరు మస్రూర్, నేను ఖలీఫా గారి అంగరక్షకుణ్ణి. ఈ ఇంట్లో ఉండే అమ్మాయిని తీసుకురమ్మని మా రాణిగారి ఉత్తర్వు అన్నాడు మస్రూరు. హసన్ తల్లికి భయం పట్టుకున్నది. ఆమె కంపించిపోతూ, నాయనా మస్రూర్, మేము ఈ ఊరికి కొత్త వాళ్ళం. నా కొడుకు ప్రయాణం మీద వెళ్ళాడు. వెళుతూ తన భార్యను గడప దాటి వెళ్ళనివ్వద్దని మరీ చెప్పాడు. అది బయటికి వెళితే ఏదో కీడు మూడుతుంది. దానికేదైనా జరిగిందో మా వాడు బతకలేడు. ఏం చేసేది అన్నది. ఏం భయం లేదమ్మా, మా రాణిగారు మీ కోడలి అందచందాలు విని చూద్దామనే ఉద్దేశంతో పిలిపిస్తున్నారు. ఆ పిల్లకేమీ రాకుండా నేను లేనా? క్షేమంగా తీసుకుపోయి క్షేమంగా తెస్తాను. ఇలా ఎంతమందిని తీసుకుపోయి ఇళ్ల దగ్గర దిగబెట్టాను కాను అన్నాడు మస్రూరు. పరిస్థితి అనివార్యమైందని హసన్ తల్లి గ్రహించింది. ఆమె లోపలికి వెళ్ళి తన కోడలికి మనములకి మంచి దుస్తులు వేసి అలంకరించింది. ఆ తర్వాత వాళ్లతో పాటు తాను కూడా మస్రూర్ వెంట ఖలీఫా మందిరానికి బయలుదేరింది. వారు వచ్చి చేరేసరికి రాణి జుబేదా సింహాసనం మీద కూర్చొని ఉంది. ఆమె చుట్టూ అనేక మంది దాసీలు ఉన్నారు. వారిలో తూఫా కూడా ఉంది. జుబేదా హసన్ భార్యతో, రా అమ్మాయి, ఇక్కడ మగవారెవరూ లేరులే, నీ మేలి ముసుగు తీసేయవచ్చు అంటూ తూఫా కేసి చూసింది. తూఫా ముందుకు వచ్చి హసన్ భార్య ధరించిన మేలి ముసుగును ఎంతో భక్తితో తీసివేసింది. గంధర్వ చక్రవర్తి కుమార్తె ముఖం మబ్బుల చాటు నుంచి బయటకు వచ్చిన పౌర్ణమి చంద్రబింబంలాగా ప్రకాశించింది. జుబేదా దాసీలు ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఊపిరి పీల్చడం మర్చిపోయి, ఏమిటి అందం అని తమలో తాము గుసగుసలాడుకున్నారు. జుబేదా తనను తానే మర్చిపోయి సింహాసనం మీద నుంచి లేచి హసన్ భార్యను ఆలింగనం చేసుకున్నది. తర్వాత ఆమెను సింహాసనం మీద కూర్చోబెట్టుకొని తన మెడలోని 10 పేటల ముత్యాల హారాన్ని ఆమె మెడలో వేసింది. ఆ ముత్యాల హారం ఖలీఫాను పెళ్లాడిన నాటి నుంచి జుబేదా మెడను అలంకరిస్తూ వచ్చింది. అమ్మాయి, నీకు ఆటలు పాటలు నృత్యాలు తెలుసునా? నీ వంటి దానికి అవి తెలియకుండా ఉండవులే అన్నది జుబేదా రాణి. సాధారణంగా ఆడపిల్లలు నేర్చుకునే పాటలు నృత్యాలు లాంటివి నాకేవీ రావు. కానీ మీకు ఆశ్చర్యం కలిగించే విద్య ఒకటి నాకు తెలుసు. నేను పక్షిలాగా ఎగరగలను అన్నది హసన్ భార్య. అద్భుతం, ఆశ్చర్యం అన్నారు దాసీలందరూ. రెక్కలు లేకుండా ఎలా ఎగురుతావు? ఒకసారి ఎగిరి చూపిస్తావా అని జుబేదా అన్నది. రెక్కలు లేకపోవటం ఏమిటి? నాకు పక్షి తొడుగు ఒకటి ఉన్నది. మా అత్తగారిని పంపితే ఆ తొడుగు తెస్తారు అన్నది హసన్ భార్య. జుబేదా ముసలావిడితో, అమ్మా, ఆ పక్షి తొడుగట తెస్తారా? మీ కోడలు ఎగిరితే చూసి ఆనందిస్తాం అన్నది. హసన్ తల్లి గుండెల్లో రాయి పడింది. ఇక తమను అల్లా మాత్రమే రక్షించగలడని మనసులో అనుకని ఆమె జుబేదాతో, మనుషులెవరైనా పక్షి తొడుగులు తొడుక్కోగలుగుతారా? ఏలిన వారి సమక్షంలో నా కోడలు మతి చలించి మాట్లాడుతున్నది, అంతకంటే ఇంకేమీ లేదు అన్నది. కానీ హసన్ భార్య ఆమెకు అడ్డు వచ్చి, నేను చెప్పిన పక్షి తొడుగు మా ఇంట ఎక్కడో భద్రంగా దాచి ఉన్నది, సరిగ్గా వెతికితే కనిపించి తీరుతుంది అన్నది. జుబేదా వెలలేని తన చేతి ఆభరణం తీసి ముసలిదానికిస్తూ, అమ్మా, ఆ తొడుగు తీసుకురావాలి, లేకపోతే నాపై ఒట్టు. ఎంతసేపు? ఒక్క క్షణం సేపు ఆనందించి ఆ తొడుగు మళ్ళీ మీకే ఇచ్చేస్తాను అన్నది. కానీ హసన్ తల్లి తనకా తొడుగు సంగతి
తెలియదంటే తెలియదని మూర్ఖించేసరికి జుబేదాకు కోపం ముంచుకు వచ్చింది. ఆమె మస్రూర్ని పిలిచి హసన్ ఇల్లంతా గాలించి పక్షి తొడుగు ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురమ్మని ఆజ్ఞాపించింది. ఇంటి తాళపు చెవులను ముసలావిడ చేత మస్రూర్కి ఇప్పించింది. మస్రూరు ఇల్లంతా శోధించి చివరకు పక్షి తొడుగు సంపాదించి తెచ్చి జుబేదాకు ఇచ్చాడు. జుబేదా దాన్ని కొంచెంసేపు పరీక్షించి అందులోని పరితనాన్ని చూసి ఆశ్చర్యపడి దాన్ని హసన్ భార్యకి ఇచ్చేసింది. ఆమె దాన్ని అందుకొని ప్రతి ఈకా పరీక్షించి తొడుగు చెక్కు చెదరకుండా ఉన్నందుకు సంతోషించి దానిని ధరించింది. తర్వాత ఆమె తేలికగా గాలిలోకి లేచి మంటపం ఆ చివరి నుంచి ఈ చివరకు ఎగిరి వచ్చి నేల మీద వాలింది. ఆమె తన 2 కొడుకులను తీసుకొని చెరకు భుజాన పెట్టుకొని ఎత్తుగా ఉన్న గవాక్షానికి ఎగిరి అక్కడ వాలి, నేను పోతున్నాను, నాకు సెలవిప్పించండి అన్నది. హసన్ తల్లి తివాసీ మీద కుప్పకూలిపోయి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నది. కోడలు ఆమెతో, అత్తా, నేను మిమ్మల్ని మీ అబ్బాయిని వదిలి వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని గురించి నాకు బాధగానే ఉంది, కానీ ఏం చేయను? ఎగరటంలో ఉన్న నిషా నన్ను ఆవహించేసింది. నేను ఎగిరి తీరాలి. మీ అబ్బాయి నన్ను వెతకదలిస్తే వాక్ దీవులలో వెతకవచ్చు, సెలవు అంటూ గవాక్షం గుండా తన పిల్లలతో సహా ఆకాశంలోకి ఎగిరిపోయింది. స్పృహ తప్పి పడి ఉన్న హసన్ తల్లిని జుబేదా చేత్తో తాకి లేపి, అమ్మా, అసలు ఏమీ తెలియనట్లు నటించకపోతే పర్యావసానం ఇలా అవుతుందని చెప్పి ఉండరాదా? ఇంతదాకా రానివ్వకపోదినే, తెలియక చేసిన ఈ పొరపాటును క్షమించాలి అన్నది. తప్పంతా నాదే, తమర్ని నేను క్షమించటమేమిటి? నేను నా కొడుకు దుఃఖంతో కుమిలి చావాలని రాసిపెట్టి ఉన్నది ఇంతకు అంటూ హసన్ తల్లి తన ఇంటికి కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఒకవేళ తన కోడలు మనవలు కనిపిస్తారేమోనన్న భ్రమతో ఇల్లంతా వెతికింది. కానీ వారెందుకు కనిపిస్తారు? ఆమె ఒక పెద్ద సమాధి, 2 చిన్న సమాధులు ఇంట్లో కట్టించి వాటి చెంతనే అహోరాత్రాలు ఏడుస్తూ కొసప్రాణంతో ఉండిపోయింది. అక్కడ హసను 7 రాజకుమార్తెలతో 3 నెలలు గడిపి తన కోసం తన భార్య తల్లి నిరీక్షిస్తూ ఉంటారనే బెంగతో తన అక్కలకు వీడ్కోలు చెప్పి డప్పు మోగించి ఒంటెలను రప్పించి రాజకుమార్తెలిచ్చిన బంగారము వెండి రత్నాలు వాటిపైన పెట్టించి త్వరలోనే బాగ్దాదు నగరానికి తిరిగి వచ్చాడు. అతని ఇంట్లోకి ప్రవేశించేసరికి తన తల్లిని గుర్తించలేకపోయాడు. తర్వాత ఆమెను, నా భార్య ఏది, పిల్లలేరి అని అడిగాడు. ఈ ప్రశ్నకు జవాబుగా తల్లి పెద్ద పెట్టున ఏడవసాగింది. హసన్కు మతిపోయినట్లయింది. అతను ఇల్లంతా గాలించటంలో తన భార్య తాలూకా పక్షి తొడుగు దాచి ఉంచిన పెట్టె ఖాళీగా కనిపించింది. 3 కొత్త సమాధులు కనిపించాయి. వాటిని చూస్తూనే అతను ఒక్క కేక పెట్టి విరుచుకు పడిపోయాడు. తల్లి ఎన్ని ఉపచారాలు చేసినా హసన్కు రాత్రి పడిందాకా తెలివి రాలేదు. తెలివి వచ్చాక అతను తన బట్టలు చించుకున్నాడు. నెత్తిన దుమ్ము బూడిద చల్లుకున్నాడు. కత్తితో పొడుచుకొని చావటానికి ప్రయత్నించాడు. కానీ తల్లి అడ్డుపడింది. ఆమె అతన్ని చిన్న పిల్లవాడిని పొదివినట్టుగా దగ్గరికి తీసుకొని జరిగిందంతా చెప్పి, నాయనా, నువ్వు బొత్తిగా నిరాశ పొందనవసరం లేదు. వాక్ దీవులకు వెళితే నీ భార్య దొరకవచ్చు అన్నది. ఈ మాట వింటూనే హసన్కి కొత్త ప్రాణం వచ్చినట్లు అయింది. అతను చివాల్న లేచి నిలబడుతూ, అమ్మా, నేనిప్పుడే వాక్ దీవులకు ప్రయాణమవుతున్నాను అన్నాడు. కానీ పక్షి కూతలాంటి పేరుగల దీవులు ఎక్కడ ఉంటాయి? వీటి కోసం ఇండియా వెళ్ళాలా, పర్షియా వెళ్ళాలా, చీనా వెళ్ళాలా? అతనికేమీ తెలియలేదు. అతను తిన్నగా ఖలీఫా గారి దర్బారుకి వెళ్ళి అక్కడ ఉన్న పండితులందరినీ వాక్ దీవులు ఏ సముద్రంలో ఉంటాయి అని అడిగాడు. కానీ ఒక్కరికీ తెలియదు. ఒక్కరైనా ఆ దీవుల గురించి విని ఉండలేదు. అతనిలో మొలకెత్తిన ఆశ అంతలోనే నశించిపోయింది. ఇంక నేను పోయేది ఏకంగా పితృలోకాలకే అనుకుంటూ అతని ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. నిరాశతో ఇంటికి వెళ్ళిన హసన్కు అంతలోనే
మళ్ళీ కొత్త ఆశ చిగిర్చింది. అతనికి రాజకుమార్తెలు జ్ఞాపకం వచ్చారు. అతను తల్లికి మళ్ళీ వీడ్కోలు చెప్పి ఒంటెను పిలిచి దానిపై తన అక్కల వద్దకు బయలుదేరి వెళ్ళాడు. అతను అంత త్వరగా తిరిగి వచ్చినందుకు వాళ్ళు పరమానందం చెందారు. అతను వారితో జరిగిందంతా చెప్పి శోకంతో వివసుడైపోయాడు. వారు అతన్ని ఊరడించారు. వాక్వాక్ దీవులకి వెళ్లే మార్గం నాకు చెప్పండి. అక్కడ విచారిస్తే తన జాడ తెలుస్తుందని నా భార్య వెళ్ళిపోయేటప్పుడు చెప్పిందట అన్నాడు హసన్. 7 అప్పచెల్లెళ్ళు ముఖముఖాలు చూసుకొని తలలు వంచుకున్నారు. చివరకు వారు, హసన్, చెయ్యి ఎత్తి స్వర్గాన్ని తాకటమైనా నీకు సాధ్యమవుతుందేమో గాని వాక్వాక్ దీవులకు వెళ్ళటం సాధ్యం కాదు అన్నారు. హసన్ పెట్టుకున్న ఆశలన్నీ అడుగంటిపోయాయి. దుఃఖావేశం ముంచుకు వచ్చింది. అతన్ని పెంచుకున్న ఆఖరు రాజకుమార్తె ఊరడించి, నీకు నీ భార్యాబిడ్డలు దక్కే యోగం ఉంటే ఏదో ఒక ఉపాయం దొరకకపోదు. హసన్, మేము మాకు చేతనైందంతా చేస్తాము, కానీ చేతులు కట్టుకొని కూర్చోము. దిగులు పడకు అని ధైర్యం చెప్పింది. ఈ రాజకుమార్తెలకు అబ్దుల్ కద్దూస్ అనే ఒక మేనమామ ఉన్నాడు. ఆయన ఏడాదికొకసారి తన మేనగోడలను చూడటానికి వస్తాడు. ఆయనను అవసరం పడి పిలవాలంటే ఒక రకమైన గుగ్గిలం నిప్పులో వేయాలి. ఆ గుగ్గిలం పెద్ద రాజకుమార్తె వద్ద ఉన్నది. దానిని కొంచెం తీసి నిప్పుల మీద వెయ్యగానే పెద్ద సుడిగాలి వీచింది. అది అణగారిపోగానే తెల్ల ఏనుగునెక్కి అబ్దుల్ కద్దూస్ చక్కగా వచ్చాడు. నేను వచ్చి ఏడాదైంది. రేపు బయలుదేరి వద్దామని అనుకుంటున్నాను. ఇంతలో మీరే పిలిచారు. ఏదో విశేషం ఉండాలి. ఏమిటది అని ఆయన తన మేనగోడలను అడిగాడు. మరేం లేదు, నీ వల్ల మాకొక సహాయం కావాలి అన్నారు రాజకుమార్తెలు. ఇచ్చేశాను. ఏమిటా సహాయం అన్నాడు ఆయన. వారు ఆయనకి హసన్ కథ అంతా వివరంగా చెప్పి, మా తమ్ముడు హసన్ వాక్వాక్ దీవులకు వెళ్లే మార్గం నువ్వు చెప్పాలి అన్నారు. ఆయన మూతి మీద వేలి వేసుకొని తల వంచి దీర్ఘాలోచన చేసి ఏమిటేమిటో గుణించుకొని చివరికి, లాభం లేదు, మీ తమ్ముడు అసాధ్యం తలపెట్టాడు. అతను వాక్వాక్ దీవులు చేరటం అసంభవం అనేశాడు. ఈ మాట అతనికి అర్థమయ్యేలాగా చెప్పు. నీ సలహా కూడా ఇయ్యి అన్నారు రాజకుమార్తెలు. అబ్దుల్ కద్దూసు హసన్తో, నాయనా, తోకచుక్కలు, సంచార గ్రహాలు కూడా నిన్ను వాక్వాక్ దీవులకు చేర్చలేవు. ఆ దీవులలో గంధర్వ చక్రవర్తి భద్రుడై ఉంటాడు. ఆ దీవులను సైనిక కన్యల ముఠాలు కాపాడుతూ ఉంటాయి. 7 సముద్రాలు 7 నగాలు దాటితే గాని ఆ దీవులను చేరలేవు. అక్కడికి వెళ్ళటం నీకు అసాధ్యం. అందుచేత ఆ ప్రయత్నం మాని నీ అక్కలతో సుఖంగా కాలక్షేపం చేస్తూ ఇక్కడే ఉండిపో. లేనిపోని ప్రమాదాలెందుకు కొని తెచ్చుకుంటావు అని హితం చెప్పాడు. ఈ మాటలు విని హసన్ ముఖం పాలిపోయింది. అతను పెద్ద పెట్టున కేక వేసి విరుచుకు పడిపోయాడు. అతన్ని చూసి అబ్దుల్ కద్దూస్కు జాలి కలిగింది. హసన్కు స్పృహ తెలియగానే ఆయన అతని భుజం మీద చెయ్యి వేసి, నీ సంగతి ఇలా వదిలివేయటం నాకే బాగాలేదు. ఏదైనా దారి ఉందేమో చూస్తాం. నా వెంట వస్తావా అని అడిగాడు. హసన్కు మళ్ళీ ప్రాణం వచ్చినట్లయింది. అతను ఎగిరి గంతేసి ముసలాయనను వెంబడించాడు. ఇద్దరూ తెల్ల ఏనుగు పైకెక్కి కూర్చున్నారు. కద్దూస్ దాని చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే ఏనుగు గాలిలోకి లేచి అద్భుత వేగంతో ప్రయాణించి నీలిపర్వతం చేరుకున్నది. నీలిపర్వతంలో ఒక గుహ, దానికి నీలం రంగు గల ఉక్కు తలుపు ఉన్నాయి. వృద్ధుడి తలుపు తట్టగానే నీలఛాయ గల ఒక నీగ్రో నీలి ఖడ్గము, నీలి డాలు పట్టుకొని వచ్చాడు. వృద్ధుడు రెప్పపాటులో వాడి కత్తి డాలు లాగేసి అవతల పారేశాడు. వెంటనే నీగ్రోవాడు వారికి దారి ఇచ్చాడు. ఇద్దరు గుహలోకి ప్రవేశించినాక వాడు తలుపు మూసేశాడు. గుహ మార్గం గుండా వారు 1 మైలు దూరం నడిచాక 2 వాకిళ్లు కనిపించాయి. రెండిటికి బంగారు తలుపులు ఉన్నాయి. అబ్దుల్ కద్దూసు ఒక వాకిలి తలుపులు తోసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన ఆదేశానుసారం హసన్ వెలుపలే ఉండిపోయాడు. 1 గంట గడిచాక
ఆయన ఒక గుర్రాన్ని వెంటబెట్టుకొని బయటికి వచ్చాడు. గుర్రము, దాని జూలు రెండూ కూడా నీలం రంగులోనే ఉన్నాయి. ఆయన హసన్ని ఆ గుర్రం ఎక్కమని రెండవ ద్వారం తెరిచాడు. ఆ ద్వారం అవతల నీలాకాశం తప్ప మరేమీ లేదు. నాయనా, ఆఖరిసారి ఆలోచించి నిర్ణయించుకో. నీకు ఘోర ప్రమాదాలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొంటావా, లేక మీ అక్కల దగ్గరికి తిరిగి వెళ్ళిపోతావా అని ఆయన హసన్ని అడిగాడు. 1000 మరణాలనైనా ఎదుర్కొంటాను అన్నాడు హసన్. కనిపెంచిన మీ అమ్మ కోసమైనా వెనక్కి తిరిగి వెళ్ళవా అని వృద్ధుడు అడిగాడు. నా భార్యను పిల్లల్ని వెంట తీసుకోకుండా మా అమ్మ వద్దకు తిరిగి వెళ్ళను అన్నాడు హసన్. అలాగే కానీ హసన్, ఈ ఉత్తరం తీసుకో. గుర్రాన్ని నీవు నడపనవసరం లేదు. దానికి దారి తెలుసు. అది నిన్ను నల్ల పర్వతం వద్ద దించుతుంది. నల్ల గుహ వద్ద దిగి గుర్రాన్ని గుహలోకి వెళ్ళిపోనియ్యి. ఒక వృద్ధుడు బయటికి వస్తాడు. ఆయన నిలువుగా నల్లగా ఉంటాడు, కానీ మోకాళ్ళ దాకా పెరిగిన తెల్లటి గడ్డం ఉంటుంది. ఆయనకు వందనం చేసి ఈ ఉత్తరం ఇయ్యి. ఆయన పక్షులకు రాజు, నాకు పైవాడు. ఆయన సహాయం లేకుండా నీ పని సానుకూలం కావటం అసంభవం. ఆయన మెప్పు పొందు అని అబ్దుల్ కద్దూసు గృహ ప్రవేశించాడు. నీలం గుర్రం గట్టిగా సకిలించి ఆకాశంలోకి ఎగిరింది. అబ్దుల్ కద్దూస్ ఇచ్చిన నీలిగుర్రం ఎక్కి హసన్ పగ్గాలు వదిలేశాడు. అప్పుడు ఆ గుర్రము బాణంలాగా సూటిగాను అతి వేగంగానూ ప్రయాణిస్తూ 10 రోజుల కాలంలో 10 సంవత్సరాల నడక ముగించి ఒక నల్లని పర్వత పంక్తిని చేరుకున్నది. ఆ పర్వత పంక్తి తూర్పు పడమరలుగా వ్యాపించి ఉంది. నీలిగుర్రం గట్టిగా సకిలించి పర్వతాల మీద దిగగానే ఎక్కడి నుంచో నల్లని గుర్రాలు వేనకు వేలుగా వచ్చి నీలిగుర్రాన్ని చుట్టుముట్టాయి. నీలిగుర్రము వాటి మధ్యగా వెళ్ళి ఒక నల్లని గుహను సమీపించింది. గుహ వెలుపల హసన్ని దించి అది గుహలోకి వెళ్ళిపోయింది. గుహ వెలుపల హసన్ ఒక గంట సేపు కాచుకున్నాక ఒక గౌరవనీయుడైన వృద్ధుడు గుహ నుంచి వెలుపలికి వచ్చాడు. అతను కారు నలుపుగా ఉండటమే గాక నల్లని దుస్తులు కూడా ధరించాడు. నడుము కిందకి వేళ్లాడే ఆయన గడ్డం మటుకు తెల్లగా ఉంది. ఈయన సాక్షాత్తు సులేమాన్ కొడుకైన ఆలీ. హసన్ను ఆయన ముందు భక్తిగా మోకరిల్లాడు. తర్వాత ఆయనకు అబ్దుల్ కద్దూస్ రాసిన ఉత్తరం అందించాడు. ఆలీ ఆ ఉత్తరాన్ని మౌనంగా తీసుకొని గుహలోకి వెళ్ళిపోయాడు. ఎంతోసేపు గడిచింది. హసన్ నిరాశ చెందుతూ ఉండగా వృద్ధుడు తెల్ల దుస్తులు ధరించి గుహలో నుంచి వచ్చి లోపలికి రమ్మని సైగ చేసి తనతో పాటు అతన్ని గుహ లోపల ఉన్న ఒక సావడిలోకి తీసుకువెళ్ళాడు. అది రత్నాలు పొదిగిన సావడి. దాని 4 మూలల తివాసీలపైన 4 జ్ఞానులు కూర్చొని ఉన్నారు. వారి ప్రక్కన గ్రంథాలు దొంతరులుగా పేర్చి ఉన్నాయి. సావడి మధ్య వృద్ధుడి శిష్యులు 7 ఉన్నారు. వారు ఏమేమో రాస్తున్నారు. ఆలీ రాగానే అందరూ లేచి ఆయన సావడి మధ్య కూర్చోగానే అందరూ ఆయనను పరివేష్టించి కూర్చున్నారు. అప్పుడు హసన్ను వారందరికీ తన కథ అంతా చెప్పాడు. తర్వాత అందరూ చర్చించి హసన్కు సహాయం చేయటమే ఉచితమని వృద్ధుడికి సలహా ఇచ్చారు. వారి సలహా విని ఆయన, నిజమే, కానీ వాక్వాగ్దీవులకు వెళ్ళటం తేలిక కాదు. తిరిగి రావటం మరింత కష్టం. యోధ కన్యల నుంచి అతనికి రాగల అపాయం మాట చెప్పనే అవసరం లేదు. ఈ కుర్రవాడు తన భార్యను ఎలా కలుసుకోగలుగుతాడో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. వృద్ధుడి మాటలతో మరింత దుఃఖపడిపోతూ హసన్ను ఆయన కాళ్లపై పడి తనకు భార్యాదానము పుత్రదానము చేయమని ప్రార్థించాడు. చావటానికి నీలాగా ఆత్రపడేవాణ్ణి నేనెక్కడా చూడలేదు. నీవు తలపెట్టిన పని ఎంత ప్రమాదకరమైంది నీకు కొంచెం కూడా తెలియటం లేదు. అయినప్పటికీ నా చేతిలో ఉన్న సహాయమంతా నేను చేస్తాను అంటూ వృద్ధుడు తన గడ్డం నుంచి కొన్ని వెంట్రుకలు పీకి హసన్కి ఇచ్చి, నీకు ప్రాణం మీదికి వచ్చినప్పుడు ఈ వెంట్రుకలలో ఒకటి తీసి కాల్చినట్లయితే నేను తక్షణం వచ్చి నీకు సహాయం చేస్తాను అన్నాడు.
తర్వాత ఆయన తల పైకెత్తి చూసి చప్పట్లు చరిచాడు. వెంటనే ఒక భూతం వారి ఎదుట ప్రత్యక్షమైంది. వృద్ధుడు హసన్తో, నీవు వీడి వీపు మీద సవారీ అయి వెళ్ళు. వీడి నిన్ను కర్పూర ద్వీపం మీద దించుతాడు. ఆ పైన నీ దారి నువ్వే చూసుకోవాలి. కర్పూర ద్వీపం గడిచి అవతలకి చివరికి వెళితే వాక్వాక్ దీవులుండే సముద్రం యొక్క యువతలి తీరం చేరుకుంటావు. ఆ తర్వాత భగవంతుడే ఉన్నాడు అన్నాడు. హసను వృద్ధుడికి మిగిలిన వారికి నమస్కారాలు పెట్టి భూతం వీపు మీద ఎక్కి కూర్చున్నాడు. భూతము ఆకాశ మార్గాన ప్రయాణించి అతన్ని కర్పూర ద్వీపం మీద దించి తన దారిన తాను వెళ్ళిపోయింది. నిగనిగా మెరుస్తూ సువాసన వెదజల్లే ఆ కర్పూర ద్వీప మైదానం మీద పడి హసన్ నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి అంత దూరాన అతనికొక గుడారు లాంటిది కనపడింది. ఎత్తైన గడ్డి మధ్యగా అతను దానికేసి నడుస్తూ కాలికి ఏదో తగిలి పడిపోయాడు. హసన్కి తగిలినది ఒక మహాకాయుడి శరీరం. అతనికి గుడారంలాగా కనిపించినది ఆ మహాకాయుడి చెవి. ఆ మహాకాయుడు నిద్రపోతూ హసన్ తన పైన పడగానే పెద్ద పెడబొబ్బ పెట్టి తాటి చెట్టు ప్రమాణాన లేచి నిలబడి హసన్ను పిచ్చుకను పట్టుకుని పైకెత్తాడు. హసన్ భయంతో గిలగిలా కొట్టుకుంటూ రక్షించండి, కాపాడండి అని పెద్దగా కేకలు పెట్టాడు. ఈ పక్షి చిత్రంగా కూస్తున్నదే, దీన్ని మా రాజుగారికి బహుమానం ఇస్తాను అనుకున్నాడు మహాకాయుడు. కర్పూర ద్వీపపు రాజు ఒక రాతి మీద కూర్చొని ఉన్నాడు. ఆయన కూడా హసన్ని చూసి ఏదో పిట్ట అని రక్షించండి, కాపాడండి అని అతను అరిచే అరుపులు కూత అని అనుకొని చాలా ముచ్చటపడ్డాడు. ఆయన ఒక పంజరంలో హసన్ను పెట్టి అతనికి నీరు ఆహారము ఇస్తూ తన ఇంట వేలాడగట్టాడు. రోజులు గడిచాయి. హసన్ను పంజరంలో చిక్కి పాలిపోయి నీరసించసాగాడు. చివరికి అతనికి ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడింది. ఆ స్థితిలో అతనికి వృద్ధుడి వెంట్రుకలు జ్ఞాపకం వచ్చాయి. రాజు కూతురు అతన్ని ఆడించడానికి పంజరంలో నుంచి బయటికి తీసినప్పుడు అతను ఆమె పట్టు తప్పించుకొని వెళ్ళి వృద్ధుడి వెంట్రుక ఒకటి కాల్చాడు. వెంటనే వృద్ధుడు ప్రత్యక్షమై, ఏం కావాలి హసన్ అని అడిగాడు. నన్నిక్కడి నుంచి మరెక్కడికైనా చేర్చండి, ఇంకొక రోజు గడిస్తే నా ప్రాణాలు దక్కేలాగా లేవు అన్నాడు హసన్ దిగులుగా. నేను చెప్పాను కానా, ఇంకా ఆవగింజలో అరభాగం కాలేదు. ఇక్కడ గనక నా వెంట్రుక కాల్చి నన్ను పిలవగలిగావు. వాక్వాక్ దీవులలో ఏ ఇతర మంత్రాలు తంత్రాలు పారవు. అక్కడ నీకు భగవంతుడే దిక్కు. నీవీ ప్రయత్నం ఏనాడో మాని ఉండవలసింది అన్నాడు వృద్ధుడు. నా ప్రయత్నంలో చస్తే చస్తాను, దానికి నేను సిద్ధంగానే ఉన్నాను. చావు అన్నది రాసి పెట్టి ఉన్నప్పుడే వస్తుంది, కానీ ముందే వచ్చేది కదా. నా భార్య కోసం వెళ్ళటం ఎలా మానుకుంటాను? దయచేసి నాకు ముందు దారి చెప్పండి అన్నాడు హసన్. వృద్ధుడు హసన్ చెయ్యి పట్టుకొని, నీ కళ్ళు ఒక్కసారి మూసి తెరువు అన్నాడు. హసను కళ్ళు మూసి తెరిచేసరికి అతను ఒక సముద్రం ఒడ్డున ఉన్నాడు. వృద్ధుడి జాడలేదు. అతను నిలబడిన తీరాన అనేక రంగుల రత్నాలు ఉన్నాయి. అతను ఒక్కసారి చుట్టూ కలయి చూశాడో లేదో, సముద్ర తీరాన ఉండే కొండల మీద నుంచి పెద్ద ఆకారం గల పక్షులు వాక్ వాక్ అని అరుస్తూ తూగిడీలుగా లేచాయి. తానున్నది వాక్వాక్ దీవులకు చెందిందేనని హసన్ గ్రహించాడు. ఈ పక్షులు తనను సముద్రంలోకి తోసేలోపునే ఎక్కడైనా దాక్కోవాలని చూసేసరికి అతనికి అదృష్టవశాత్తు దగ్గరలోనే ఒక గుడిసె కనిపించింది. కానీ అంతలోనే భూమి దద్దరిల్లింది. అంత దూరాన ధూళి లేచింది. ఆ ధూళి మేఘం తానున్న వైపే వస్తున్నది. త్వరలోనే అతనికి ఆ మేఘంలో మెరుపుల్లాగా ఈటెలు, కొసలు, శిరస్త్రాణాలు, కవచాలు కనిపించాయి. ఆ వచ్చేది భయంకరమైన యోధకన్యలు. వారు పెద్ద పెద్ద గుర్రాలెక్కి కత్తులు ధరించి వాయువేగంతో అతనున్న చోటికి వచ్చారు. వారి నుంచి హసన్ తప్పించుకుపోయే మార్గం లేదు. అతను గుడిసె వాకిట నిలబడ్డాడు.
అతన్ని చూడగానే గుర్రాలన్నీ నిలిచిపోయాయి. యోధకన్యలలో ఒకతే తన గుర్రాన్ని హసన్ సమీపానికి నడిపించుకుంటూ వచ్చింది. ఆమె ముఖానికి కూడా కవచం ఉండటం చేత దాన్ని అతను చూడలేకపోయాడు. ఆమె ఏమీ అనకముందే అతను నేలపై ఆమె ముందు సాష్టాంగపడి, దేవి, నేను విధివశాన ఈ దీవికి వచ్చాను, నీ శరణు జొచ్చాను. భార్యను బిడ్డలను వెతుక్కుంటూ వచ్చిన ఈ నిర్భాగ్యుడిపై దయతలచి అభయం ఇవ్వు అన్నాడు. ఆమె తన గుర్రం మీద నుంచి దిగి ఒక్క చేతి ఊపుతో తన అనుచరులను పంపేసి అతనికేసి పరీక్షగా చూసి తన ముఖానికి అడ్డంగా ఉన్న కవచ భాగాన్ని తొలగించింది. ఆమె ముఖం చూసి భయపడిన హసన్ కెవ్వున అరిచాడు. యోధకన్యలు చాలా అందగత్తెలని ప్రతీతి. ఈమె ఎంతో ముసలిదే కాక అందవికారంగానూ భయంకరంగానూ ఉన్నది. తనను చూసి హసన్ కళ్ళు మూసుకున్నది భయంతోనని తెలియక తనపై గల గౌరవం కొద్దీ అనుకొని ముసలిది, భయపడకు నాయనా, నిన్ను నేను రక్షిస్తాను, నీకు కావలసిన సహాయం అంతా చేస్తాను. కానీ ముందు నిన్నెవరూ చూడకుండా చూడాలి. అందుచేత నీకు యోధకన్య దుస్తులు తెచ్చి ఇస్తాను, వాటిని ధరించు. ఆ తర్వాత నీ కథ సావధానంగా వింటాను అన్నది. ఆమె వెళ్ళి త్వరలోనే యోధకన్యలు ధరించే కవచాలు మొదలైన వాటితోనూ ఆయుధాలతోనూ తిరిగి వచ్చింది. అవన్నీ ధరిస్తే హసన్ కూడా యోధకన్యలాగే ఉన్నాడు. ముసలిది అతన్ని సముద్ర తీరాన ఉన్న ఒక రాతిపై కూర్చోబెట్టి తాను కూడా కూర్చొని అతని కథ అంతా సమగ్రంగా విన్నది. విని అతని భార్య పేరు, కుమారుల పేర్లు అడిగింది. అతను వారి పేర్లు చెప్పి వాళ్ళనిక్కడ ఏ పేర్లతో పిలుస్తారో తెలియదు అన్నాడు. ముసలిదానికి హసన్ పైన మాతృప్రేమ పుట్టుకు వచ్చింది. ఆమె అతనితో, హసన్, తల్లి తన బిడ్డ కోసం చేయదగిందంతా నేను నీకోసం చేస్తాను. నీ భార్య ఈ యోధకన్యలలో ఒకటి అయి ఉంటుంది. రేపు స్నానాలకి ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు వారందరినీ చూసి వారిలో నీ భార్యను గుర్తుపట్టగలిగితే నీ పని తేలిక అవుతుంది అన్నది. ఆమె అన్నట్టే మర్నాడు యోధకన్యలు సముద్రంలో స్నానం చేయటానికి కవచాలు, శిరస్త్రాణాలు లేకుండా వచ్చినప్పుడు మారువేషంలో ఉన్న హసన్ను వారందరినీ చూశాడు. కానీ వారిలో అతని భార్య లేదు. అందరూ స్నానాలు చేసే సమయంలో హసన్ను ముసలిదానికి ఆ మాట చెప్పగానే ఆమె కంగారుపడి, అయ్యో హసన్, ఇంక మిగిలినది మా చక్రవర్తి గారి 7 కూతుళ్ళు మాత్రమే. వారిలో ఒకతే నీ భార్య అయిన పక్షంలో నువ్వు నేను కూడా హతాశులమే. నువ్వు వెతికేది నీ భార్యను కాదు నాయనా, మృత్యువును. ఈ ప్రయత్నం ఇంక మాని నీ ఆశ నిరాశ చేసుకో అన్నది. అమ్మా, ఇంత దూరం వచ్చి ఇప్పుడు వెనక్కు మళ్ళనా? నీ సహాయం మీద ఎంతో ఆధారపడ్డాను. ఇప్పుడు నేను అపజయం శంకించానంటే అది నీ శక్తి సామర్థ్యాలను శంకించడమే కదా. ఈ 7 దీవులు నీ రక్షణలో ఉండగా నీకు అసాధ్యమంటూ ఉంటుందా అన్నాడు హసన్. నాకున్న అధికారం ఈ దీవులను కాపాడే యోధకన్యల పైన. వారిలో నీ ఇష్టం వచ్చిన దాన్ని కోరుకో, ఇచ్చేస్తాను. ఆమెను తీసుకుపోయి సుఖంగా ఉండు. కాదన్నావో మనిద్దరికీ విపత్తు తప్పదు అన్నది ముసలిది. యోధకన్యల అధికారి అయిన ముసలిదాని మాటలు విని హసను భోరున ఏడవసాగాడు. అతని దుఃఖం చూసి కలవరపడి ఆమె, నన్నేం చేయమంటావో చెప్పు. నిన్ను ఈ దీవి మీదకి రానిచ్చినందుకే నా పీక తెగిపోతుంది. పోనీ నీకు భార్య కాకపోతే అంతులేని ధనం ఇస్తాను, పట్టుకుపో. దానితో బతికి ఉన్నంతకాలము చక్రవర్తిలాగా భోగాలు అనుభవించు అన్నది. హసన్ను ఆమె కాళ్ళు పట్టుకొని, నా ప్రయత్నం ఫలించి తీరాలి. విధి నాకు అనుకూలంగా ఉండబట్టే ఇన్ని ఆపదలు గడిచి ఇంతదాకా రాగలిగాను. ఈ దశలో ఈ ప్రయత్నాన్ని విరమించను అన్నాడు. హసన్ పట్టు మంకు పట్టని ముసలిది గ్రహించింది. అయ్యేదేదో అవుతుంది. నీతో పాటు అవసరమైతే నేను నాశనమైపోతాను. అంతకన్నా గత్యంతరం లేదు. వాక్ దీవులు 7
చక్రవర్తి కుమార్తెలు 7 ఆధీనంలోనూ ఉన్నాయి. ఇది పెద్ద కుమార్తె దీవి. ఆమె పేరు నూరల్ హుదా. నీ సంగతంతా ఆమెకు చెప్పి ఎలాగైనా ఆమెను నీ పట్ల సుముఖురాల్ని చేసి ఇప్పుడే వస్తాను అని ముసలిది వెళ్ళిపోయింది. నూరల్ హుదా ముసలిదాన్ని చూస్తూనే మర్యాదగా లేచి ఆమెకు ఆసనం చూపించి కూర్చోమని, ఏమైనా మంచి వార్త తెచ్చావా, లేక ఏదైనా కోరటానికి వచ్చావా, అడుగు, ఇచ్చేస్తాను అన్నది. మహారాణి, నా చిట్టి తల్లి, ఇవాళ ఒక వింత జరిగింది. అది వింటే నువ్వు పగలబడి నవ్వుతావు. ఒక యువకుడు ఎలా వచ్చాడో మన తీరానికి వచ్చి పడ్డాడు. అతను ఏడుస్తూ నా కంటపడేసరికి అతని విషయం అడిగాను. విధి తనను ఇక్కడికి ఈడ్చుకు వచ్చిందని, తాను తన భార్యను వెదుకుతున్నానని చెప్పాడు. అతను తన భార్యను వర్ణించాడు. ఆ వర్ణన చూస్తే నువ్వో నీ చెల్లెళ్లలో ఒకరో అయి ఉండారు అనిపించింది. అతను కూడా మానవుడే అయినప్పటికీ అసాధారణ సౌందర్యవంతుడు అన్నది ముసలిది. నూరల్ హుదా చప్పున మండిపడి, ముసలి పీనుగా, పాపిశ్రిదానా, మన ద్వీపం మీదకి మగవాణ్ణి ఎలా రానిచ్చావు? నీ రక్తం తాగి నీ కండలు పీక్కు తింటాను. నీ పీక నులిమేసే ముందు ఆ మనిషిని ఒకసారి చూస్తాను. వాణ్ణి పట్టుకురా, వాడు మన దీవిపై అడుగుపెట్టి దాన్ని అపవిత్రం చేశాడు అన్నది. ఈ అబ్బి నా ప్రాణం మీదకు తెచ్చాడు అని ముసలిది గొణుగుతూ భయంతో తత్తరపడిపోతూ హసన్ వద్దకు వెళ్ళి, జీవోత్సవమా, బయలుదేరిరా, నిన్ను మా రాణిగారు చూస్తారట అన్నది. నాకేం మూడనున్నది అనుకుంటూ హసను ఆమె వెంట బయలుదేరాడు. వారు వచ్చేసరికి నూరల్ హుదా మేలు ముసుగు ధరించి ఉన్నది. హసన్ ఆమెకు ప్రణామాలు చేసి ఆమె పైన పద్యాలు కూడా చదివాడు. చక్రవర్తి కూతురు అంతా విని ప్రశ్నించమన్నట్టుగా ముసలిదానికి సైగ చేసింది. ముసలిది హసన్ కేసి తిరిగి, మహారాణి వారు అడుగుతున్నారు, నీ పేరు, నీ భార్య పేరు, నీ పిల్లల పేర్లు చెప్పు అన్నది. హసను చక్రవర్తి కూతురు కేసి తిరిగి, మహారాణి, నేను హసన్ అనే దౌర్భాగ్యుణ్ణి. నాది ఇరాక్ దేశంలోని బస్రా నగరం. నా భార్య పేరు నాకు తెలియదు. నా కొడుకులకు నాసిర్, మన్సూర్ అనే పేర్లు పెట్టుకున్నాము అన్నాడు. నీ భార్య నిన్ను ఎందుకు వదిలిపోయిందని అడిగితే హసన్ తానుకు తెలియదన్నాడు. కానీ ఆమె మనస్ఫూర్తిగా తనను వదిలి ఉండదు అన్నాడు. ఆమె బయలుదేరింది బాగ్దాదులోని ఖలీఫా భవనం నుంచని, ఎగిరిపోవటానికి కాను ఆమె పక్షి ఉడుపు ఉపయోగించిందని, వెళ్ళిపోయేటప్పుడు ఆమె తన తల్లితో తాను వాక్ దీవుల్లో ఉంటానని చెప్పిందని కూడా హసన్ చెప్పేశాడు. అంతదాకా మౌనంగా ఉన్న నూరల్ హుదా, నీ భార్యకు నీపై ప్రేమ లేకపోతే తానుండే చోటు చెప్పి ఉండదు. నీపై ప్రేమ ఉంటే నిన్ను విడిచి వెళ్ళిపోయి ఉండదు అన్నది. తన భార్య తనను గాఢంగా ప్రేమించినట్లు 1,00,000 నిదర్శనాలున్నాయని, ఎగరాలన్న కోరిక చేత వ్యవసురాలై ఆమె వెళ్ళిపోయిందని హసన్ చెప్పాడు. ముసలిది కూడా ధైర్యం తెచ్చుకొని చక్రవర్తి కూతురి కాళ్ళపైన పడి, మహారాణి, నిన్ను పెంచి పెద్ద చేసిన దాన్ని, నా మొర ఆలకించు, ఈ అభాగ్యుణ్ణి శిక్షించకు. ఇతను ఇన్ని కష్టాలు గడిచి దేవుడి దయచేతనే ఇక్కడికి చేరాడు. మనం ఇతన్ని అతిథిగా చూడటం భావ్యం. ఇతను చేసిన తప్పులు భార్యపై గల ప్రేమతో చేసినవి, వాటిని క్షమించవచ్చు. అదంతా అలా ఉంచి ఇతను చక్కని ఆసు కవిత్వం చెబుతాడు. ఒకసారి మేలి ముసుగు తొలగించి నీ ముఖం చూపించావంటే అద్భుతమైన పద్యాలు అల్లుతాడు అన్నది. హసన్ ఎలాంటి కవిత్వం చెబుతాడోనని నూరల్ హుదా కుతూహలపడి తన ముఖానికి ఉన్న మేలి ముసుగు తొలగించింది. హసన్ను ఆమె ముఖం కేసి చూస్తూనే కెవ్వున కేకపెట్టి మూర్ఛపోయాడు. చక్రవర్తి కూతుర్ను చూస్తూనే మూర్ఛపోయిన హసన్ను వృద్ధయోధ కన్య సేదదీర్చి అతని వికారానికి కారణమడిగింది. ఈమె ముమ్మూర్తులా నా భార్యే, కానీ నా భార్య మాత్రం కాదు అన్నాడు హసన్ ఆవేదనతో. ఈ మాటకు చక్రవర్తి కూతురు పగలబడి నవ్వి, ఈ మనిషికి నిశ్చయంగా పిచ్చే. ఏమోయ్, నీ మాటల్ని బట్టి చూస్తే
నీ భార్యకు నాకు చాలా పోలికలున్నట్టున్నది, కొంత తేడా కూడా ఉన్నట్టున్నది. పోలికలేవి, తేడా ఎందులో అని అడిగాడు. మహారాణి, మీకు నా భార్యకు ఏ అవయవంలోనూ తేడా లేదు, కానీ మీ ఇద్దరికీ తేడా ఉన్నది. దాన్ని నేను గ్రహించగలను, కానీ వివరించలేను అన్నాడు హసన్. ఈ మాటతో చక్రవర్తి కుమార్తెకు 2 విషయాలు స్పష్టంగా తెలిసిపోయాయి. ఈ అందగాడి మనసు తనకేసి రాదు. ఇతని భార్య తన 6 చెల్లెళ్లలోనూ ఒకతి అయి ఉండాలి. ఆమెకు హసన్ పైన, అతని ప్రేమకు పాత్రురాలైన తన చెల్లెలిపైన పట్టరాని ఈర్ష్య, కోపము పుట్టుకు వచ్చాయి. తన చెల్లెళ్లలో ఇతని భార్య ఎవరో తేల్చుకుందామని దాన్ని ఇతను కూడా క్రూరంగా శిక్షించడానికి ఆమె నిశ్చయించుకుంది. ఆమె ముసలిదానికేసి తిరిగి, ఓసి, నువ్వు ఇక్కడున్నట్టుగా మిగిలిన 6 దీవులకి వెళ్ళి నా 6 చెల్లెలను పిలుచుకురా. వాళ్లను చూరగొరుతున్నానని చెప్పి నీ వెంట తీసుకురా. ఈ యువకుడి సంగతి ఏమీ చెప్పకు సుమా అన్నది. ముసలిదానికి తన యజమానురాలి ఎత్తు అర్థం కాలేదు. అందుచేత ఆమె అతి శీఘ్రంగా ఒక్కొక్క దీవికే వెళ్ళి ఒక్కొక్క చక్రవర్తి కుమార్తెను వెంట తీసుకొని చక్రవర్తి ఆఖరు కుమార్తె వద్దకు వచ్చింది. హసన్ భార్య ఈ కుమార్తె. ఈమె పైన గల మమకారంతో గంధర్వ చక్రవర్తి ఈమె దగ్గరే ఉంటున్నాడు. తన కడగుట్టు కూతురు వెళ్ళిపోవటానికి ఆయన అభ్యంతరం చెప్పాడు. ఆయనకేవో దుశ్శకునాలు కనిపించాయని చెప్పి ఆయన తన చిన్న కుమార్తెను వెళ్ళవద్దు అన్నాడు. నా కోసం మా అక్క నూరల్ హుదా విందు సిద్ధం చేసి పిలిస్తే వెళ్లకుండా ఎలా నాన్న? నేను ఆమెను చూడబోయి 2 ఏళ్లయింది. ఇప్పుడు కూడా రానంటే ఆమెకు కోపం వస్తుంది. నాకేమీ భయం లేదు. ఒకప్పుడు నేను చాలా కాలం కనిపించకపోతే ఏమయ్యానో అని నువ్వు దిగులు పడ్డావు. అయినా నేను తిరిగి వచ్చాను కానా? ఈసారి దూరం వెళ్ళటం లేదాయే, మన దీవుల్లోనే కదా అన్నది హసన్ భార్య తన తండ్రితో. ఆమె తన అక్క వద్ద కొద్ది రోజులు మాత్రమే ఉండి తిరిగి వచ్చే షరతు మీద తండ్రి ఆమెను వెళ్ళటానికి అనుమతించాడు. ముసలిది 6 అప్పచెల్లెలను వెంటబెట్టుకుని నూరల్ హుదా వద్దకు బయలుదేరింది. తన చెల్లెళ్ళు వచ్చేలోపుగా నూరల్ హుదా ప్రత్యేకమైన దుస్తులు, నగలు ధరించి మెరిసిపోతూ సింహాసనం పైన ఠీవిగా కూర్చున్నది. ఆమెకెదురుగా హసన్ దీనవదనంతో నిలబడి ఉన్నాడు. అతన్ని యోధకన్యలు విచ్చుకత్తులతో కాస్తున్నారు. ముసలిది వచ్చి తన చెల్లెళ్ళు వచ్చారని చెప్పగానే ఆమె ఒక్కొక్కరినిగా తన వద్దకు పంపమని ఉత్తర్వునిచ్చింది. ఆమె పెద్ద చెల్లెలు వచ్చింది. నూరల్ హుదా ఆమెను పలకరించి తన సరసన కూర్చోబెట్టుకొని హసన్ను సంబోధిస్తూ, మానవుడా, ఈమె నీ భార్య అవుతుందా అని అడిగింది. ఈమె సౌందర్యం సాటిలేనిది, వర్ణనాతీతం. అయినప్పటికీ ఈమెకు నా భార్యకు వ్యత్యాసం ఉన్నది. దానిని నేను మాటలతో వివరించి చెప్పలేను అన్నాడు హసన్. నూరల్ హుదా ఇదే విధంగా తన చెల్లెళ్లను ఒకరినొకరినే లోపలికి రప్పించి హసన్కు చూపించి, నీ భార్య ఈమెనా అని అడిగింది. 5 అయ్యారు. అందరిని గురించి హసన్ మొదట చెప్పినట్లే చెప్పాడు. ఇంకా హసన్ భార్య మాత్రమే మిగిలి ఉన్నది. ఆమెను ప్రవేశపెట్టమని నూరల్ హుదా ముసలిదానికి ఉత్తర్వునిచ్చింది. గంధర్వ చక్రవర్తి కడగొట్టు కుమార్తె లోపలికి వచ్చింది. ఆమెను చూస్తూనే హసన్ కెవ్వున అరిచి విరుచుకు పడిపోయాడు. ఆమె కూడా అతన్ని గుర్తించి తన అక్క కూర్చొని ఉన్న సింహాసనం చెంత మూర్ఛపడిపోయింది. నూరల్ హుదా ఇక తన ఈర్ష్యను అణుచుకోలేక, ఈ మనిషిని పట్టుకుపోయి నగరం వెలుపల పారేయండి అని ఆడభటులకు ఆజ్ఞాపించింది. వారు హసన్ను సముద్ర తీరాన పారేశారు. హసన్ భార్యకు స్పృహ రాగానే నూరల్ హుదా ఆమెతో, సిగ్గుమాలిందాన, పాపాత్మురాల, ఆ మనిషికి నీకు ఏమిటి సంబంధం? నాన్నకు తెలియకుండా వాడికి భార్యవై తర్వాత వాడిని విడిచిపెట్టి వచ్చి 2 అందాల పతిదివైనావు. నీ వంశానికి నువ్వు తెచ్చిన మచ్చను నీ రక్తంతోనే కడిగేయాలి అని దాసీలను, ఈ పాపాత్మురాలిని గుంజకు కట్టేసి నెత్తురు వరదలై పారేదాకా కొట్టండి అని ఆజ్ఞాపించింది. ఆ తర్వాత
ఆమె తన తండ్రికి ఒక లేఖ రాసింది. అందులో తన ఆఖరు చెల్లెలి కథ అంతా వివరించి తాను ఆమెకు ఇవ్వబోయే శిక్ష తెలిపి ఆయన అనుమతి శీఘ్రంగా కావాలని కోరింది. ఈ లేఖను ఒక దూత ద్వారా తండ్రికి పంపించింది. ఆ లేఖ చూడగానే చక్రవర్తి కళ్ళకు చీకట్లు కమ్మాయి. కానీ ఆయన దానికి జవాబిస్తూ, నీ చెల్లెలు చేసిన పాపానికి తగిన శిక్ష అంటూ లేదు. ఆమె ప్రాణదండన ఎలా విధిస్తావో నీవే నిర్ణయించి అమలు చెయ్యి అని చెప్పాడు. హసన్కు స్పృహ తెలిసేసరికి అతను సముద్ర తీరాన ఉన్నాడు. అతనికిప్పుడే ఆశ లేదు. అతను వెర్రివాడిలాగా లేచి దిక్కు లేకుండా నడవసాగాడు. అతను అలా నడిచి వెళుతూ ఉంటే ఒకచోట 2 ఆడపిల్లలు 12 ఏళ్ల వయసు వాళ్ళు ఒక కుళాయి కోసం పెనుగులాడుతూ కనిపించారు. అది తోలుతో చేసింది. దానిమీద ఏవో అక్షరాలు, అలంకారాలు ఉన్నాయి. ఆయన ఆ పిల్లల్ని ఎందుకు కీచుకులాడుకుంటున్నారు అని అడిగాడు. ఆ కుళాయి కోసం వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. నాకు దొరికిందంటున్నారు. మీ తగాదా నేను తీరుస్తాను. నేనొక రాయి విసురుతాను. మీలో ఎవరు ముందుకు పరిగెత్తి వెళ్ళి ఆ రాయిని తీసుకువస్తే వాళ్ళదే ఈ కుళాయి, సరేనా అన్నాడు హసన్. హసను ఒక రాయి బలం కొద్దీ విసిరాడు. పిల్లలిద్దరూ దానికోసం పరిగెత్తారు. వాళ్ళు తిరిగి వచ్చేదాకా టోపీ తన నెత్తిన పెట్టుకొని హసన్ అక్కడే నిలబడ్డాడు. త్వరలోనే 2 పిల్లలు తిరిగి వచ్చారు. ఒకదాని చేతిలో రాయి ఉన్నది. ఇదిగో నేనే గెలిచాను, నువ్వెక్కడున్నావు అన్నది ఆ పిల్ల. ఇద్దరూ తన కోసం దిక్కులు చూస్తూ ఉండటం గమనించి హసన్ ఆశ్చర్యపోయాడు. వాళ్ళు గుడ్డివాళ్ళు కారే, ఎందుకలా దిక్కులు చూస్తున్నారు? నేనిక్కడే ఉంటినిగా అనుకున్నాడు. నేనిక్కడే ఉన్నాను అని వాళ్లను కేక పెట్టాడు. కేక వచ్చిన దిక్కుగా చూశారు పిల్లలు. కానీ వాళ్ళకేమీ కనిపించకపోయేసరికి భయపడి సన్నగా ఏడుపు సాగించారు. హసన్ వాళ్లను తాకి, ఎందుకర్రా ఏడుస్తారు అన్నాడు. దాంతో వాళ్ళకి మరింత భయం కలిగి కాలి సత్తువ కొద్దు పారిపోయారు. అరే, ఇది మంత్రపు కుళాయిలా ఉంది కాబోలు. ఇది నెత్తిన పెట్టుకుంటే అదృశ్యమవుతారేమో అనుకున్నాడు హసన్. ఇప్పుడు తాను రహస్యంగా వెళ్ళి తన భార్యను చూడవచ్చు. అతనికి నృత్యం చేయాలన్నంత ఆనందం కలిగింది. అతను వెంటనే బయలుదేరి నగరానికి వెళ్ళి ముసలిదాని కోసం వెతికాడు. ఆమె ఒక గదిలో కట్టి పడేసి ఉన్నది. తాను అదృశ్యంగా ఉన్నది లేనిది రూఢి చేసుకోవటానికి అతను ఆ గదిలో ఒక పక్కన పేర్చి ఉన్న పింగాణి జాడీలలో ఒకటి ఎత్తి నేలకు గట్టిగా విసిరి పెద్ద చప్పుడయ్యేలాగా పగలగొట్టాడు. ముసలిది అటూ ఇటూ చూసి ఎవరూ కనపడక, ఓ భూతమా, ఎవరు నువ్వు అని కేక పెట్టింది భయంతో. నేను భూతాన్ని కాదు, హసన్ని, నిన్ను విడిపించడానికి వచ్చాను అంటూ హసను నెత్తి మీద నుంచి కుళాయి తీశాడు. అయ్యో హసన్, నువ్వెంత దౌర్భాగ్యుడివి. మా రాణి నిన్ను ప్రాణాలతో వదిలినందుకు పశ్చాత్తాపపడి నిన్ను పట్టుకురమ్మని భటులను పంపించింది. అందుచేత నువ్వు ఇక్కడ తారట్లాడక సాధ్యమైనంత వేగంగా వెళ్ళిపో అన్నది ముసలిది. ఆమె అతనితో అతని భార్యకు జరగబోయే శిక్షను గురించి కూడా చెప్పింది. నన్ను, నా భార్యను, నిన్ను కూడా దేవుడే కాపాడుతాడు. ఈ కుళాయి చూడు, ఇది మంత్రశక్తి కలది. దీన్ని నెత్తిన పెట్టుకొని ఎక్కడికైనా పోగలను. నన్నెవ్వరూ చూడలేరు అన్నాడు హసన్. ముసలిది ఈ మాట విని పరమానందం చెందింది. అయితే నన్ను విడిపించు, నీ భార్యను బంధించిన చోటు చూపిస్తాను అన్నది. హసను ఆమె కట్లు విప్పి తన నెత్తిన కుళాయి పెట్టుకొని ముసల్దాని చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే ఆమె కూడా అతనితో పాటు అదృశ్యమైంది. ముసలిది అతన్ని ఒక చీకటి కొట్టు వద్దకు తీసుకుపోయింది. హసన్ భార్య అందులోనే బంధించి ఉన్నది. ఆమె చిత్రహింస అనుభవించటానికి ఎదురు చూస్తూ అతి దీనస్థితిలో ఉన్నది. అతను ఒక్కసారిగా తన భార్య ఎదుటబడి ఆమెను కంగారు పెట్టకూడదని అనుకుని కూడా ఆమె దైన్యాన్ని చూసి సహించలేక తన నెత్తిమీద కుళాయి తీసేసి ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. ఆమె తన భర్తను చూస్తూనే మూర్ఛపోయింది. హసన్ను ఆమె బంధాలు తెంచి
ముసలిదాని సహాయంతో ఆమెకు మూర్ఛ తెలిసేటట్లు ఉపచారాలు చేశాడు. ఆమె మెల్లగా కళ్ళు తెరిచి, నువ్వు ఆకాశం నుంచి దిగావో భూమిలో నుంచి పైకే వచ్చావో నాకు తెలీదు. నా కర్మకు నన్ను విడిచి త్వరగా వెళ్ళిపో. విధిని ఎవరు తప్పించగలరు? నా అక్క నన్ను చిత్రవధ చేస్తుంటే నువ్వు చూడలేవు అన్నది. పిచ్చిదానా, నిన్ను బాగ్దాదుకు తీసుకుపోవటానికి వచ్చాను అన్నాడు హసన్. ఆమె నమ్మక, నీకు పిచ్చిలో కూడా సాహసం పోలేదు అన్నది. నిన్ను ఈ ముసలిదాన్ని వెంట తీసుకోకుండా నేను ఈ భవనం నుంచి పోను. ఈ కుళాయి చూడు అంటూ దాని ప్రభావం తన భార్యకు ప్రదర్శించి చూపాడు హసన్. హసన్ భార్య ఆనందంతోనూ పశ్చాత్తాపంతోనూ కన్నీరు కార్చుతూ, నీ కష్టాలన్నింటికీ మూలము నేను బాగ్దాద్ నుంచి వచ్చేయటమే. నేను చేసిన పాడు పని ఏమిటో నాకు తెలుసు కనుక నన్ను పని పెట్టుకొని నిందించవద్దు అన్నది. కాదు, నిన్ను నా వెంట తీసుకుపోకుండా బాగ్దాదులో విడిచి వెళ్ళటమే నా తప్పు. ఇక ఎన్నటికీ అలాంటి పని చేయను అన్నాడు హసన్. అతను కుళాయి నెత్తిన పెట్టుకుని ఒక చేత భార్యను, రెండవ చేత ముసలిదాన్ని పట్టుకునేసరికి ముగ్గురు అదృశ్యులయ్యారు. ఆ స్థితిలో వారు రాజభవనం నుంచి ఎవరికీ కానరాకుండా బయటపడి హసన్ భార్య తన బిడ్డలను రహస్యంగా దాచి ఉంచిన చోటికి వెళ్లారు. నాసిర్ని, మన్సూర్ని చూడగానే హసన్ తండ్రి హృదయం పొంగి పొర్లింది. ముసలిది బిడ్డలిద్దరినీ తన భుజాలపైన ఎక్కించుకున్నది. ఆ తర్వాత హసన్ భార్య అదృశ్యంగా వెళ్ళి 3 పక్షి తొడుగులు దొంగిలించి తెచ్చింది. పెద్దవాళ్లు ముగ్గురు వాటిని ధరించి భయంకరమైన వాక్వాక్ దీవుల నుంచి శాశ్వతంగా ఎగిరిపోయారు. వారు ఏకంగా బాగ్దాదులో హసన్ ఇంటి డాబా పైన వాలి మెట్ల మీదుగా కిందకి దిగి హసన్ తల్లి ఉన్న చోటికి వచ్చారు. ఆమె అసలే వృద్ధురాలు. ఏడ్చి ఏడ్చి ఆమెకు దృష్టి కూడా సరిగ్గా లేకుండా పోయింది. దిక్కులేని ఆ వృద్ధురాలు అవసాన దశలో ఉన్నది. హసను ఆమె తలుపు గది తట్టి, అమ్మా తలుపు తీయి, శుభవార్త అనగానే ఆమె ఒక్క పరుగున వచ్చి తలుపు తీసి తన కొడుకుని, కోడల్ని, మనవల్ని, ముసలిదాన్ని చూసి ఆనందోద్రేకం పట్టలేక మూర్ఛపోయింది. హసన్ను తన తల్లికి ఉపచారాలు చేసి స్పృహ తెప్పించాడు. అతని భార్య ఆమెకు తన తప్పుకు క్షమాపణ చెప్పుకున్నది. జరిగిన విచిత్ర సంఘటనలన్నీ హసన్ తన తల్లికి చెప్పాడు. ఆ తర్వాత అందరూ హాయిగా సుఖంగా ఉన్నారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.